first district in the country which was created on the basis of a religion. నాన్ సదర్న్ స్టేట్స్లో కాంగ్రెస్కి అత్తాపత్తా లేకుండా పోతుంది. ఓకే, అక్కడ బీజేపీ గెలుస్తున్నారు. డీలిమిటేషన్ ప్రాసెస్ అండ్ మహిళా రిజర్వేషన్ భారతదేశపు చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం. కరెక్ట్. మధ్యలో ఎన్ని పొలిటికల్ డిస్టర్బెన్సెస్ వస్తాయో ఏమవుతాయో చూద్దాంలేండి సార్. అమిత్ షా గారు చేస్తే అవుతుంది సాయి గారు. అమిత్ షా గారు చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ అన్నమాట, డౌట్. అమిత్ షా గారు ఇచ్చిన డెడ్ లైన్ వచ్చేసింది. March 31 కల్లా నక్సల్స్ లేకుండా చేస్తాం, ఆల్మోస్ట్ క్లియర్ చేస్తామని చెప్పారు. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది ఇంకా అయిపోయిందా? ఐ మీన్ మీరు ఒక నక్సలైట్ సింపథైజర్తో మాట్లాడితే వాళ్ళ లాజిక్ ఒకసారి 10 నిమిషాలు వింటే మీకు అనిపిస్తుంది కరెక్ట్, నేను కూడా ఒక తుపాకీ చేసుకొని నేను కూడా వెళ్ళాలి. మీరు ఇంత టెన్షన్లు ఉంటారు. ఇప్పుడు ఫండింగ్ మీకు ఎవరు ఫండింగ్ ఇయ్యారు, కానీ ఆ లెఫ్టిస్టోడు ఒక 10 ఆర్టికల్ మోదీ గారి గురించి డైలీ రాస్తారు ఫైర్ రోడ్. వాడికి వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మీరు సర్ప్రైజ్ అయిపోతారు. 5 స్టార్ హోటల్ లేకుండా. ఏంటంటే దేశ వ్యతిరేకంగా మీరు పనిచేస్తే, మోదీ గారు వ్యతిరేకంగా పనిచేస్తే మీకు ఎంత డబ్బులు కావాలంటే చెప్పండి, అంత డబ్బులు ఇస్తాం. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 191వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కొచ్చాట్లి గారు, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోని ఫస్ట్ మీరు లైక్ చేయండి. మీ గ్రూప్స్లో, ఫ్రెండ్స్లో కానివ్వండి, మీ రిలేటివ్స్లో కానివ్వండి, మీకు ఉన్నటువంటి గ్రూప్స్లో వీటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వ్యూవర్స్ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అండ్ ఇక సురేష్ కొచ్చాట్లి గారు, ఫస్ట్ ఇవాళ మనకు కొంచెం మీరు చాలా ఛానల్లో కనబడుతూ ఉన్నారు. నేను ఈ నేషనల్ స్టబ్లో దాదాపుగా అన్ని యుద్ధానికి సంబంధించిన వార్తలే మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా చెప్పాలంటే ఇరాన్ వార్, అక్కడ జరుగుతున్న పరిస్థితులు, వాటి గురించి మాట్లాడుతున్నాం. వాటి నుంచి కొంచెం పక్కొద్దాం. మనని పక్కకు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. లిటరల్ మాట్లాడితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 3D పాలసీ అంటున్నారు. అందులో డిలిమిటేషన్, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, అదేవిధంగా డిస్క్రిమినేషన్. దక్షిణాది రాష్ట్రాలని మీరు వివక్షకు గురి చేస్తూ ఉన్నారు, మాకు రావాల్సిన నిధులు రావట్లేదు అనేది ఇంతకుముందు కేసీఆర్ చెప్తే, ఇప్పుడు డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజనను కూడా ప్రస్తావిస్తూ మాట్లాడడం జరుగుతోంది. సో రేవంత్ రెడ్డి చెప్తున్న దాంట్లో మేజర్గా ఏంటంటే, ఆయన నార్త్ సౌత్ రేషియో గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే ఉండాలి, దాన్నే మెయింటైన్ చేయండి అనేది రేవంత్ రెడ్డి అంటున్నమాట. రెండోది, అసలు బేసికల్లీ ఈ డీలిమిటేషన్ అనే ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుంది, మన రిప్రజెంటేషన్ పూర్తిగా తగ్గించబోతున్నారు అనేది చెప్తున్నారు. స్టాలిన్ కూడా ఇదే మాట ఇంతకుముందు మాట్లాడారు. అనే అఫ్కోర్స్ దీన్ని ఒక ఫ్లేరప్ చేసే ఒక ప్రయత్నం కూడా జరుగుతోంది. అండ్ ఉత్తరాది దక్షిణాది మళ్ళీ ఇంకొక అంశాన్ని ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మూమెంట్లో తీసుకొచ్చారా? తమిళనాడు కేరళ ఎలక్షన్స్ నడుస్తున్న టైంలోనా, లేకపోతే ఇంకా దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? ఏంటి పరిస్థితి, ఏంటి, మీరేం చెప్తారు? అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక ఇండియా టుడే సెమినార్లో మాట్లాడారు. సో ఆబ్వియస్లీ వాజ్ అడ్రస్సింగ్ ద నేషనల్ ఆడియన్స్. అఫ్కోర్స్. ఓకే, ఎందుకంటే సౌత్లో వచ్చి అని ఈ మాట అన్నారు. సాయి గారు, దీనికి ఒక పెద్ద క్లౌడ్ ఉంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతున్నాడు ఫ్యాక్ట్స్ అని మాట్లాడారు, నంబర్స్ అని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి అంటారు 50% పెంచితే నార్త్ పాపులేషన్ పెరిగిపోతుంది, నంబర్ ఆఫ్ సీట్స్ పెరిగిపోతుంది, మాది సీట్లు తగ్గిపోతుందని. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు. ఉత్తరప్రదేశ్ ఇప్పుడున్న పాపులేషన్ 2025 పాపులేషన్ ప్రకారం, అంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ 2011 సెన్సస్ని మీరు ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ పాపులేషన్ ఇప్పుడు 2 కోట్లు, 24 crores 4 lakh పాపులేషన్ ఉంది. వాళ్ళకి నేషనల్ పర్సంటేజ్లో ఓవరాల్ ఇండియాలో 100%లో ఉత్తరప్రదేశ్కి 17% పాపులేషన్ ఉంది. భారతదేశానికి మొత్తం పాపులేషన్ ఉంటే ఉత్తరప్రదేశ్ దాంట్లో 17% కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళకి ఎన్ని లోక్సభ సీట్స్ ఉండాలి? యాజ్ పర్ టోటల్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ తీసుకొని ఇప్పుడున్న దాని ప్రకారం వాళ్ళకి ఇప్పుడున్నది 14.7. మరి 17 ఉండాలి కదా సాయి గారు? అవును. ఇది 2011లో కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. ఉత్తరప్రదేశ్కి 80 సీట్లు కాదు, ఆ టైంలో రావాల్సింది. ఐ థింక్ నేను కొన్ని సంవత్సరాల ముందు, 3-4 సంవత్సరాల ముందు దీని మీద ఒక ప్రెజెంటేషన్ చేశాను. 105 సీట్లు రావాలి ఉండే వాళ్ళకంటే తక్కువ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం తమిళనాడుకి ఎక్కువ ఇచ్చారు. అవును, పాపులేషన్ పరంగా చూసినా కూడా. ఎందుకంటే అది బ్యాలెన్స్ అవుట్ చేయడానికి. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే, మా ఈ పాపులేషన్ మాది తగ్గింది కదా, మాది నంబర్ మీరు పెంచండి అంటే, మీరు ఆల్రెడీ ఒరిజినల్లీ పెంచారు మీకోసం. అప్పుడు ఉత్తరప్రదేశ్ ఆబ్జెక్ట్ చేయాలండే, మాకెందుకు తక్కువ ఇస్తున్నారు. అప్పుడు ఉత్తరప్రదేశ్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అనుకోండి, అది ఇంకోటి అఖిలేష్ యాదవ్ గవర్నమెంట్.
తమిళనాడు తీసుకుంటాం. మనం రెండు కంపేర్ చేయాలంటే ఉత్తరప్రదేశ్, తమిళనాడు వీళ్ళిద్దరు గొడవ కదా ఎక్కువ. తమిళనాడు పాపులేషన్ ఓవరాల్ ఇండియా పాపులేషన్కి 7.2% సాయి గారు. వాళ్ళ పాపులేషన్ ఇప్పుడు ఉన్నది అప్రాక్సిమేట్లీ అరౌండ్ 7 crores. ఓకే, 7 crores 73 lakhs 2025 పాపులేషన్. లోక్సభ షేర్ సీట్లు ఓకే అంటే 5.5% షేర్ ఉంది ఓవరాల్ పాపులేషన్, ఇండియా పాపులేషన్. లోక్సభ సీట్ ఎంత ఉండాలి అంతే కదా? అవును. కాదు, వాళ్ళకున్నది 7.2%, అంటే 39 సీట్లు. యూపీకి 17% పాపులేషన్ ఉంది, వాళ్ళకి వచ్చింది 14.7, 80 సీట్లు. తమిళనాడు పాపులేషన్ 5.5% ఉంది, కానీ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తుంది 7.2, 39 సీట్లు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఇచ్చారు సాయి? ఇది మన మీడియా ఆర్గ్యూ చేయలేకపోతారు. మీరు స్టెప్ బై స్టెప్ ఇది వెళ్ళండి. సరే, నేను ఒక మాట నేను అంగీకరిస్తాను, దాట్ సదర్న్ స్టేట్ పాపులేషన్ వైజ్ బాగా పర్ఫామ్ చేశారు, దాంట్లో డౌట్ లేదు. యూ షుడ్ నాట్ ఏం చెప్తారు, నంబర్ ఆఫ్ సీట్ తగ్గించకూడదు. నార్త్లో పాపులేషన్ ఇప్పుడు కూడా ఎస్పెషలీ బీమారు బెల్ట్లో పాపులేషన్ ఇంకా తగ్గట్లేదు, కానీ ఉత్తరప్రదేశ్ ఒక లెవెల్కి వచ్చేసింది. మీరు 2026 సెన్సస్ వచ్చినప్పుడు చూడండి, గ్రోత్ 2011 నుంచి 2026 ఉత్తరప్రదేశ్ ఇట్లా వస్తుంది, స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. ఐ కాంట్ డ్రా ఇట్ ఆన్ ద స్క్రీన్ లైక్ దిస్, బట్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. కరెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఆ టైంలో పాపులేషన్ పెరిగిందని చెప్పి ఇప్పుడు పాపులేషన్ అంత పెరగట్లేదు, బికాజ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చాలామంది న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యారు, చిన్న చిన్న ఫ్యామిలీస్ అయ్యారు, వాళ్ళు చాలా మటుకు మార్పులు వచ్చాయి. ఇప్పుడు మీరు పాపులేషన్ గ్రోత్ ఒకటే తీసుకుంటే సాయి గారు, కేరళలో ఎప్పటి నుంచో ఫర్టిలిటీ లెవెల్ డౌన్ అయింది. అంటే పుట్టిన వాళ్ళు చనిపోయిన వాళ్ళకన్నా తక్కువ ఫిగర్, రీప్లేస్మెంట్ జరగట్లేదు. గిరిధర్ గారు ఎప్పుడు చెప్తుంటారు దీని గురించి, ఫర్టిలిటీ లెవెల్ గురించి. ఫర్టిలిటీ లెవెల్ లేదు, అది వాళ్ళ కాన్షియస్ డిసిషన్. ఇది ఇప్పుడు కాదు, 1960s, 70s నుంచే కేరళ పాపులేషన్ తగ్గిస్తుంది. దాని తర్వాత తమిళనాడుకు వచ్చింది, తమిళనాడు తర్వాత ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక కూడా ఆ వైపు వస్తున్నారు, విచ్ ఈస్ గుడ్. కానీ కేరళలో ఒక్క డిస్ట్రిక్ట్లో 40% ఇంక్రీజ్ ఉంది పాపులేషన్. మిగతా అన్నింటిలో నెగిటివ్ వచ్చినప్పుడు కేరళలో ఒక్క డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంది. అండ్ యూ కెన్ గెస్ విచ్ డిస్ట్రిక్ట్ దట్ ఇస్? మలప్పురం అంతే. ఓకే, విచ్ ఇస్ అ ముస్లిం డామినేటెడ్ 95% ముస్లిం పాపులేషన్. ఇది ప్రాబ్లం. సో మీరు ప్రతి జిల్లా తీసుకోవాలన్నా, ప్రతి స్టేట్ తీసుకోవాలన్నా సాయి గారు, ఇప్పుడు కేరళ డిమాండ్ చేయాలంటే మలప్పురంకి, అండ్ దే ఆర్ ఆల్రెడీ డిమాండింగ్ ఇట్, మలప్పురంని స్ప్లిట్ చేయమంటున్నారు. ఈ మలప్పురం అనే డిస్ట్రిక్ట్ క్రియేట్ చేసింది ఈఎంఎస్ నంబూద్రిపాడ్, ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ, ఫస్ట్ డిస్ట్రిక్ట్ అండ్ సాయి గారు, విచ్ వాజ్ క్రియేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అ రిలీజియన్. పాకిస్తాన్ క్రియేట్ చేశారు బేసిస్ ఆఫ్ అ రిలీజియన్ ఒక కంట్రీ. మన దేశంలో ఒక డిస్ట్రిక్ట్ క్లియర్గా వాళ్ళ డిమాండ్ ఉండే, అప్పుడున్న ముస్లిం లీగ్ కానీ మిగతా పార్టీలు, దట్ మాకు మా జిల్లా కావాలి, ముస్లిమ్స్కి ఒక డిస్ట్రిక్ట్ కావాలి. ఈఎంఎస్ నంబూద్రిపాడ్ కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రి, ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ది వరల్డ్, అంగీకరించారు. ఇప్పుడు చెప్పండి సాయి గారు, పాపులేషన్ వైజ్ డీలిమిటేషన్ బాగుందా లేదు? నేను కూడా అగైన్ ఐ గో బ్యాక్ టు ద సేమ్ డిబేట్. ఇప్పుడు లోక్సభ కట్టినప్పుడు చాలామంది అన్నారు, మీరు మోదీ గారి గురించి ఏమనుకున్నారు? మోదీ గారు ఎన్ని సీట్లు లోక్సభలో కట్టారు చూడండి అని చెప్పారు. 800 and something ఉంది, ఒక 900 దాకా ఉంది సీట్లు. అందరూ అన్నారు నెక్స్ట్ డీలిమిటేషన్లో అన్ని సీట్లు ఉంటుంది, ఎట్లయినా 880 ఉంటుంది చూడండి అని చెప్పి. ఇప్పుడు అదే ఫిగర్కి వస్తున్నాం మనం. రేవంత్ రెడ్డి ఆ పర్టికులర్ మీటింగ్లో ఇంకా 3D మాట్లాడారు, డీలిమిటేషన్, డిస్క్రిమినేషన్ ఆయన చెప్తున్నారు, డెవల్యూషన్ గురించి మనకు తెలుసు. మేము 100 రూపాయలు ఇస్తే మాకు 14 రూపాయలు ఇస్తున్నారు. ఓకే, మీ హైవే ఎవరు కడుతున్నారు, మీ డిఫెన్స్ ఎవరు చూస్తున్నారు, మీ ఫారెన్, ఉత్తరప్రదేశ్కి ఎక్కువ ఇచ్చారు. ఇది ఇప్పుడు కాదు, కాంగ్రెస్ హయాం నుంచే ఫైనాన్స్ కమిషన్ ఆల్వేస్ డిసైడ్స్ ఎంత ఒక స్టేట్కి ఇవ్వాలి. ఇక్కడ ఒక మాట తీసుకుందాం సాయి గారు, అంబానీ ట్యాక్స్ కడుతున్నారు, ఓకే, ముఖేష్ అంబానీ, మనం కూడా ట్యాక్స్ కడుతున్నాం. ముఖేష్ అంబానీ అదే రోడ్ మీద ట్రావెల్ చేస్తారా? మనం ట్రావెల్ చేసే రోడ్ మీద. ఆయన అఫ్కోర్స్ హెలికాప్టర్ యూజ్ చేస్తారు చాలా మటుకు, ఆయన టు గో టు నవీ ముంబై, ఆయన వాళ్ళ గన్సోలీకి వెళ్ళాలంటే. కానీ వీళ్ళు లెట్ us టేక్ ఇట్. ఇప్పుడు ఆయన అంటాడు, నేను ఇంత ట్యాక్స్ కడుతున్నాను, నాకేంటి గుంతల నుంచి పోవాల్సి వస్తుంది, ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది, నేను ట్యాక్స్ సపరేట్గా కడుతున్నాను, నాకు మంచి రోడ్లు ఉండాలి కదా, నేను పైనుంచి వెళ్ళిపోవాలి డైరెక్ట్ ఫ్లయింగ్గా. ఈ డజన్ యూజ్ దట్ లాజిక్. ఇది ఎట్లయిపోయిందంటే, మీరు ఒక స్టేట్ ఇస్ వెరీ పువర్, వాళ్ళకి పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే పావర్టీ ఎక్కువ ఉందనుకోండి, మీరు ఏం చేయాలి? ఆ స్టేట్కి ఫండింగ్ ఇచ్చి ఆ పావర్టీ డిక్రీజ్ చేయాలి. అంటే వాళ్ళని ఒక పావర్టీ లైన్ ఇచ్చి పైకి తీసుకురావాలి. పైకి తీసుకురావాలి. ఇండియన్ గవర్నమెంట్ హస్ డన్ ఇట్, మీకు తెలిసింది అది చాలా మటుకు.
టెక్నికలీ 45 రూపాయలు అంటారు కొంతమంది అంటే 100 రూపాయలు బతకొచ్చు. ఒక ఫేమస్ ఎంపీ రాజ్బబ్బర్ గారు అనుకుంటే ఒకసారి చెప్పారు 5 రూపాయలు కూడా బతకొచ్చు ముంబైలో అని చెప్పారు ఆయన. ఓకే, సో వడాపావ్ అనుకుంటే దాంట్లో యావరేజ్ పాపులేషన్ అంతా చాలు వాళ్ళు అదే బతుకుతారు. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఓకే, డెవల్యూషన్ అండ్ డిస్క్రిమినేషన్ ఫస్ట్ తీసుకుంది. డెవల్యూషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫైనాన్స్ కమిషన్ డిటర్మైన్ చేస్తారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మిగతా ఫండ్స్ మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటారు నాకు 14% వస్తుందో 16% వస్తుందో, లేకుంటే అంటే 10 రూపాయలు వచ్చినా మాకు ₹1 వస్తుంది, లేకుంటే 100 రూపాయలు వస్తే మాకు 14 రూపాయలు వస్తుందో, లేకుంటే కొంతమంది 16 అంటారు. మీ నేషనల్ హెల్త్ మిషన్ సాయి గారు అప్పుడు ఇవ్వాలంటారు మోదీ గారు ఇవ్వాల్సింది కదా, మోదీ గారు ఎందుకు ఇవ్వట్లేదు? నెహ్రూ టైం నుంచి ఇస్తున్నాం మేము. నేషనల్ మిషన్ హెల్త్ కింద 108 అంబులెన్స్ నడుస్తుంది ఇక్కడ. 108 అంబులెన్స్ పైన రేవంత్ రెడ్డి పిక్చర్. దానికి ఇచ్చే డబ్బులు ఎవరు ఇస్తున్నారు? మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు. లాస్ట్ ఐ నో వాజ్ 1.4 lakhs పర్ అంబులెన్స్. శాలరీ, డీజిల్, దానికున్న నర్సెస్, దానికున్న బేసిక్ మెడిసిన్స్. స్టేట్ గవర్నమెంట్ కూడా ఇది వస్తారు. అవును, మోదీ గారి ఫోటో ఉందా దాని మీద? లేదు. ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్ లోగో పెట్టారు. అవును, ఎవరికి అర్థమవుతుంది అది? నిర్మలా సీతారామన్ ఒక టైంలో ఢిల్లీ నుంచి వచ్చి కామారెడ్డి కలెక్టర్ని అడిగారు రేషన్ షాప్లో మోదీ గారు పిక్చర్ ఎందుకు లేదు? మేము 35 రూపాయల్లో మేము 37 రూపాయలు అక్కడ చర్లపల్లి కానీ ఇక్కడ సనత్ నగర్ FCA గోడ నుంచి బయటకు వస్తున్నాం, మేము దాంట్లో 31 రూపాయలు ఇస్తాము. కరెక్షన్ 27 to 31 90% వీళ్ళు ఇస్తున్నారు. అప్పుడు మోదీ గారి ఫోటో ఎందుకు లేదు? అక్కడ కేసీఆర్ ఫోటో ఎందుకు పెట్టారని అడిగారు ఆ టైంలో. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్. సేమ్ థింగ్ రూరల్ రోడ్స్, ఓకే, ఎలక్ట్రిఫికేషన్. ఇప్పుడు ఈవెన్ మీ రీజనల్ రింగ్ రోడ్ సెంట్రల్ గవర్నమెంట్ కట్టమంటున్నారు. మీరు మెట్రో మీరు అంటారు మేము చేసాం అని చెప్పిన మెట్రో ఇప్పుడు మీరేమంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేశారు ఒకటే కంపెనీ మొత్తం ఆల్ ఫేసెస్ నడిపారంటే మీరు టేక్ ఓవర్ చేసుకోవాలి. MMTS ఎవరు డబ్బులు పెడుతున్నారు సాయి గారు? రైల్వేస్ ఎవరు నడిపిస్తున్నారు? ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్. మీరు డిఫెన్స్ మీరు చూసుకుంటారా? రేపటి నుంచి కాంగ్రెస్కి ఇచ్చేస్తాం. స్టేట్ గవర్నమెంట్, ప్రతి స్టేట్ గవర్నమెంట్ ఒక ఆర్మీ యూనిట్ మెయింటైన్ చేసుకోండి. ఇట్ ఈస్ రిడిక్యులస్. ఓవరాల్ దట్టు మోస్ట్లీ ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు నిజంగానే బార్డర్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ థ్రెట్ ఎంత, వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత? పఠాన్కోట్కి వెళ్ళండి సాయి గారు, మీకు తెలుస్తుంది. అటు లే లదాఖ్ వెళ్ళారు మీరు, అటువైపు చూడండి, అరుణాచల్ ప్రదేశ్ చూడండి, కాశ్మీర్, నార్త్ ఈస్ట్. సాయి గారు ది ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. వీళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాలి సార్. మేము ట్యాక్స్ కట్టాం. ఓకే, ఎగ్జాంపుల్ నాకు ఎగ్జాక్ట్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తున్న ట్యాక్స్ నాకు తెలియదు. తెలంగాణ నుంచి 1 lakh crores అనుకుందాం, లేకుంటే 50,000 కోట్లు అనుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, ఇంత కట్టాం మేము అని చెప్పేసి. యూ విల్ ఫైండ్ దట్ ద బిగ్గెస్ట్ పేయర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ విల్ బి NMDC, మాసప్ ట్యాంక్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. వాళ్ళ బిజినెస్ హ్యూజ్ బిజినెస్. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ కదా, వాళ్ళ క్రెడిట్ ఎవరు తీసుకోవాలి? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి. మీ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటున్నాను క్రెడిట్ దాన్ని కూడా. కరెక్ట్. అట్లాంటి నిట్ పికింగ్ అంటారు ఇంగ్లీష్లో. అట్లాంటి మీరు ఆ లెవెల్కి వెళ్తే మేము కూడా ఆ లెవెల్కి దిగుతాం. ప్రతి మీరు చూసాం ఇక్కడ నుంచి ట్యాక్స్ కట్టిన వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత కట్టారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత కట్టారు, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఎంత కట్టారు, BHEL, HAL, NMDC, ఇట్లాంటి చాలా సెంట్రల్ గవర్నమెంట్, DRDL అన్నీ ఉన్నారు ఇక్కడ. వీళ్ళు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు? దాని తర్వాత మీరు చెప్పండి స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు. GST గురించి మాట్లాడతారు. GST కలెక్షన్ తీసుకుంటున్నారు. సాయి గారు ఫస్ట్ GST ఎగ్జాంపుల్ తీసుకుందాం. 16% GST ఉంది అనుకుందాం, ఆర్ 8% తీసుకుందాం లోవర్ లెవెల్లో. 4% ఆటోమేటిక్లీ స్టేట్కి వెళ్తుంది, స్టేట్ GST. సెంట్రల్ GST వెళ్ళిన దాంట్లో కూడా 49% మళ్ళీ తిరిగి వస్తుంది. మళ్ళీ మీరు ఎక్కడ కంప్లైంట్ చేస్తున్నారండి? ట్యాక్సేషన్ స్ట్రక్చర్ మారినప్పుడు GST తర్వాత ట్యాక్సేషన్ స్ట్రక్చర్ మొత్తం మారిపోయింది. మీకు నేను ఇప్పుడు కూడా చెప్తాను, బడ్జెట్ నుంచి రొమాన్స్ వెళ్ళిపోయింది కంప్లీట్గా. ముందు బడ్జెట్ అనగానే దాని ముందు కూర్చొని టెన్షన్ నాకు ఉంటుంది. ఇప్పుడు నేను టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ ఒకవేళ ఇప్పుడు నిజంగానే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ నార్త్ సౌత్ గురించి మాట్లాడితే ఇప్పుడు నిజానికి రెవెన్యూ ఎక్కువ వచ్చేది ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. మరి ఆదిలాబాద్కి అది దట్స్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. నేను ఆ పాయింట్ మీద వద్దామని మీరు చెప్పేశారు. నేను ఒకసారి KTR గారితో ఈ పాయింట్ మీద సోషల్ మీడియాలో ఆర్గ్యూ చేశాను. మీరు చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది. నేను హైదరాబాద్ నుంచి కడుతున్న డబ్బులు, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ఏదని ఇక్కడ నుంచి కడుతున్న డబ్బులు. ఓకే, మీరు సిద్దిపేటకి ఎందుకు తీసుకెళ్తున్నారు? హైదరాబాద్లో పెట్టండి. ఇన్ఫ్యాక్ట్ HMDR రూల్స్ ప్రకారం సాయి గారు మీరు ల్యాండ్ ఆక్షన్ చేసినప్పుడు కోకాపేట కానీ తెల్లాపూర్ కానీ ఎక్కడ కోట్లు అమ్మేస్తారు కదా, 500 కోట్లు 800 కోట్లు. HMDR రూల్స్ ఏం చెప్తున్నారంటే దాట్ మనీ షుడ్ బి యూస్డ్ ఓన్లీ ఇన్ దిస్ ఏరియా. HMD ఏరియా మీరు అదే వాడుతున్నారా? మీరు దేనికి వాడుతున్నారు? మీరు లోన్స్ తీసుకున్నారు దాన్ని కట్టడానికి వాడుతున్నారు. నో సారీ, యాజ్ అ సిటిజన్ ఆఫ్ హైదరాబాద్, సికింద్రాబాద్ నేను డబ్బులు కడుతున్నాను, నాకు కావాలి దాని బెనిఫిట్. నాకు ట్రాఫిక్ ఉండని, నాకు రోడ్లు ఉండని, నాకు ఏదైనా. మళ్ళీ హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
కట్టేది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కే పెట్టాలి, అది మిగతా ప్లేస్ కూడా పెట్టొద్దండి, It కుక్కట్పల్లికి cannot పెట్టకూడదు, work లే ఉప్పల్కి పెట్టకూడదు అంటే ఊరుకుంటారా? అదే అంటారు ఆదిలాబాద్ మన ట్రైబల్ డిస్ట్రిక్ట్ అని చెప్పుకోవచ్చు మన దగ్గర. ఆదిలాబాద్కి ఇవ్వకూడదు, వాళ్ళు ట్రైబల్స్ ఏం ట్యాక్స్ కడతారండి? ఏం కట్టారు? సాయి గారు ప్రతి సిటిజన్ ట్యాక్స్ కడుతున్నారు. ఏది? జిఎస్టీ. మీరు సబ్బు కొన్నా, మీరు పిజ్జా కొన్నా మీరు జిఎస్టీ కడుతున్నారు. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్ అండ్ దట్ ఈస్ ద బిగ్ కాంపనెంట్. ఇప్పుడు 2 లక్షల కోట్ల దాకా వచ్చింది జిఎస్టీ మనకి కలెక్షన్. సో యూ బెటర్ మీరు ఈ డెవల్యూషన్ గురించి మాట్లాడుతూ, ఎస్ ఐ అగ్రీ, పాపులేషన్ బేసిస్లో కొంచెం ప్రాబ్లం ఉంది. ఓకే, ఆయన దాని తర్వాత అన్నారు టాప్ 10 పొజిషన్స్ ఇన్ ద కంట్రీలో ఒక్కరే సౌత్ ఇండియన్ ఉన్నారు, నిర్మలా సీతారామన్. ఆయన రాధాకృష్ణన్ గారి గురించి మర్చిపోయారు అన్నమాట. ఈ ఫర్గాట్ అబౌట్ హూ ఇట్ ఇస్. ఇప్పుడు ఈ బిల్లు తెలంగాణలో ఈయన చెప్తున్న బిల్లు ఏంటంటే తెలంగాణ సీట్లు, అసెంబ్లీ సీట్లు పెరుగుతుంది సాయి గారు. అప్పుడు కంప్లైంట్ ఉందా రేవంత్ రెడ్డి గారికి? 50% పెరిగితే 179 అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తుంది సార్, అసెంబ్లీ సీట్లు వస్తాయి 179. ఇప్పుడున్న 119 నుంచి 179. ఓకే, దట్ ఈస్ అన్ ఇంక్రీజ్ కదా సాయి గారు. లోక్సభ సీట్ తెలంగాణలో ఇప్పుడున్న 17 నుంచి 26కి వెళ్తుంది. మళ్ళీ మీరు కంపేర్ చేస్తారు, నేనే ఉత్తరప్రదేశ్ ఏమైంది, ఉత్తరప్రదేశ్ చూడండి అంటారు. ఉత్తరప్రదేశ్ నేను ఇప్పుడే ఇండికేట్ చేశాను మీకు, వాళ్ళకి ఫస్ట్ టైం నుంచే వాళ్ళ మీద డిస్క్రిమినేషన్ ఉండే. వీళ్ళందరూ అంటారు ఉత్తరప్రదేశ్ నుంచి పొలిటీషియన్స్ ఎస్ కలెక్ట్ అవుతారు. ఎప్పుడు అందరూ అంటారు యూపీ డిసైడ్స్ హూ విల్ ఎంటర్ ద పార్లమెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటారు 4 స్థానాలు తీసుకుంటే, 4 స్టేట్లు తీసుకుంటే వాళ్ళకి మెజారిటీ వచ్చేస్తుంది, మా సౌత్ని ఎవరు పట్టించుకోరు అని. ఇది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సాయి గారు. కరెక్ట్, ఎవరు అనట్లేదు. ఓకే, మీ యూపీ భయ్యాస్ ఇక్కడ వచ్చి పనిచేస్తారు, వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేస్తారా మీరు? రేపు వాళ్ళు ఇక్కడ రాకూడదని చెప్తారా? ఇది ఫస్ట్ మహారాష్ట్రలో జరిగింది, మన బాలాసాహెబ్ ఠాక్రే టైంలో. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి సాయి గారు, ఇప్పుడు 263 సీట్లు రాబోతుంది అసెంబ్లీ సెగ్మెంట్స్. 175 నుంచి లోక్సభ సీట్ 25 నుంచి 38కి పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్. ఓకే, తెలంగాణలో లోక్సభ సీట్స్ ఇస్ ఇంక్రీజింగ్ టు 26 from 17. ఓకే, అంటే ఇది గవర్నమెంట్ వాళ్ళ యాజ్ పర్ ద ఫార్ములా పోతే ఇది ఫార్ములా వర్క్. కానీ అమిత్ షా గారు అన్నారు డోంట్ వరీ, మేము చూసుకుంటాం. ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీకి సాయి గారు 20 లక్షలు 25 లక్షలు, కొన్ని ప్లేస్లో చిన్న కాన్స్టిట్యున్సీలో చిన్న స్టేట్స్లో 10 లక్షలు కూడా ఉంటారు. మల్కాజిగిరి తీసుకోండి, ఆల్మోస్ట్ 38 లక్షలు, ఇప్పుడు 40 లక్షలు ఉంటారు. దాన్ని ఈజీగా 3 కాన్స్టిట్యున్సీ 2గా స్ప్లిట్ చేయవచ్చు ఈజీగా. అవును, ఓకే. కానీ ఈట్ల రాజేందర్ గారు బోడుపల్లి నుంచి కూకట్పల్లి దాకా క్యాంపెయిన్ చేయాల్సి వస్తుంది. ఆయనకు 1 సంవత్సరం ఇస్తే కూడా ఆయన కవర్ చేయలేడు. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీస్ ఏమంటారు ఇప్పుడు అంటే 2గా స్ప్లిట్ చేయొచ్చు. దాన్ని ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే యూపీకి వాళ్ళ పాపులేషన్ సైజ్లో ఉత్తరాఖండ్ ఎప్పుడో పోయింది అక్కడి నుంచి ఒకవైపు. దే హ్యావ్ లాస్ట్ ఉత్తరాఖండ్ బిగ్ థింగ్. 88 సీట్స్ ఉండే ముందు, ఇప్పుడు 80 ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ పర్సంటేజ్ ఎస్ పెరిగింది, దాని ప్రకారం ఇవ్వంటే వాళ్ళ సీట్లు పెరుగుతుంది. మీరు దాన్ని బట్టి మీరేం చెప్తున్నారు? లాజిక్ చూడండి. నార్త్లో ఈ 4-5 స్టేట్లు తీసుకుంటే మీరు టోటలీ వాళ్ళకి మెజారిటీ అక్కర్లేదు, వాళ్ళు అక్కడి నుంచే గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటారని. అంటే మీరేమంటున్నారు? టోటల్ 543 లోక్సభ సీట్స్లో సౌత్ ఓన్లీ 130, నార్త్ 413. 50% ఇంక్రీజ్ అయితే సదర్న్ స్టేట్స్ 130 నుంచి 195కి వెళ్తుంది. 130 నుంచి 195 అవుట్ ఆఫ్ 815 సీట్స్ ఇంక్రీజ్ కావబోతుంది. అంటే 50% ఇంక్రీజ్ రూల్ ప్రకారం. నాన్ సదర్న్ స్టేట్స్, ఆయన మధ్యప్రదేశ్, గుజరాత్ కూడా నాన్ సదర్న్ తీసుకున్నారు. 620 సీట్లు ఉంటాయి. దానికి బీజేపీ మమ్మల్ని పట్టించుకోరు. అంటే మీరు ఏమంటున్నారంటే నాన్ సదర్న్ స్టేట్స్లో కాంగ్రెస్కి అత్తాపత్తా లేకుండా పోతుంది. ఓకే, అక్కడ బీజేపీ గెలుస్తున్నారు. అరే మీరు మీ పార్టీ గెలిపించండి అక్కడ. యూ షుడ్ మేక్ రాహుల్ గాంధీ సే ఐ వాంట్ విన్ ఫ్రమ్ గుజరాత్, ఐ వాంట్ విన్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి నేను గెలవాలి, ఉత్తరప్రదేశ్ నుంచి గెలవాలి చెప్పండి. ఓకే, అది చెప్పకుండా 620 సీట్ దాకా 2014 దాకా మీ పార్టీ కదా పరిపాలించారు అక్కడ, మీ పార్టీ కదా గెలిచింది. నేను ఎప్పుడు క్విజ్లో అడుగుతాను క్వశ్చన్. ఫుల్పూర్ అది కాన్స్టిట్యున్సీ ఉంది ఉత్తరప్రదేశ్లో. అవును, ఫుల్పూర్. అతిక్ అహ్మద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. అతిక్ అహ్మద్ అక్కడ లోక్సభ కాన్స్టిట్యున్సీలో 2 ప్రధానమంత్రులు ఎలక్ట్ అయ్యారు సాయి గారు. ఒక్కరి పేరు జవహర్లాల్ నెహ్రూ. 3 సార్లు టిల్ 1964 వెన్ ఈ పాస్ట్ అవే. వాళ్ళ సిస్టర్ విజయలక్ష్మి పండిత్ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచింది ఆమె. తర్వాత ఆమె రాజీనామా చేసింది టు ప్రొటెస్ట్ అగేన్స్ట్ ఇందిరాగాంధీ. విపి సింగ్ గెలిచారు అక్కడి నుంచి, ఫుల్పూర్ నుంచి. ఓకే, ఇప్పుడు మీరు అంటారు లేపు మోదీ గారు అక్కడి నుంచే పోటీ చేశారు. అరే అలహాబాద్ వేరే, ఇది వేరే, వారణాసి డిఫరెంట్. మోదీ గారు ఎక్కడి నుంచి అని పోటీ చేయొచ్చు, కూడా రైట్ టు కాంటెస్ట్. సో ఇది సాయి గారు ఇది చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. దీని గురించి మనం స్పెషల్గా ఒక ప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. కరెక్ట్ సార్. కానీ ద మెయిన్ థింగ్ ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి సాయి గారు.
మీరు చెప్పారు ఈవెన్ రెవెన్యూ గురించి మాట్లాడినప్పుడు హైదరాబాదు రెవెన్యూ ఇంత ఉంది దానికోసం చెప్పి. సో కాన్స్టిట్యున్సీస్ బేసిక్లీ 1.5 lakh ఓటర్స్ ఈచ్ పెట్టి అసెంబ్లీ సెగ్మెంట్లు పెంచుతారు. 1.5 lakhs పెడితే మీకు హైదరాబాద్ చాలా పెరుగుతుంది. హైదరాబాద్ డెఫినెట్లీ విల్ గో అప్. అది రేవంత్ రెడ్డికి భయం ఏంటంటే హైదరాబాద్ పెరిగింది అనుకోండి, ఇది ఎడ్యుకేటెడ్ పీపుల్. కరెక్ట్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చాలా సీట్లు బీజేపీ ఇక్కడి నుంచి గెలిచారు. సో ఇక్కడ బీజేపీ గెలవచ్చు. సో దానికోసం ఈయన భయపడుతున్నారు. సేయింగ్ దట్ దిస్ నంబర్ విల్ జంప్ అప్. కరెక్ట్. కానీ మనం దీన్ని మాట్లాడే ముందు సాగర్ ఇంకో సబ్జెక్ట్ ఉండేది, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సార్ అదే అడుగుతున్నాను నేను. ఉమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించి కూడా ఇప్పుడు దాన్ని 2029కే అమలు పరిచే విధంగా ఉండాలని అమిత్ షా గారు ఆల్రెడీ దాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో 2011 సెన్సస్ 2011 సెన్సెస్ని వాడి 2029 ఎలక్షన్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. 2029 రాబోయే ఎలక్షన్స్లో జనరల్ ఎలక్షన్స్ కల్లా ఉమెన్ రిజర్వేషన్స్ అమలు పరిచారండి. 33% రిజర్వేషన్లు మహిళలకు ఇచ్చే ప్రతిపాదన అది నిజంగా ఫస్ట్ యాక్చువల్లీ 33% మహిళలకు ఇవ్వాలనంటే కూడా గెలిచే క్యాండిడేట్లు అనే ఒక మేజర్ ఒక అంశం చుట్టూతానే ఎలక్షన్లో టికెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అట్లాంటిది 33% రిజర్వేషన్లు అమలు పరచాలి 2029 ఎలక్షన్స్కి అనేది పట్టుదలతో ఉన్నట్టుగా సమాచారం. దాంట్లో వివరాలు ఏంటి చెప్తారా? సాగర్, ఒకటి టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అమిత్ షా గారు చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ బిల్లో నారీ శక్తి వందన్ అధినియం ఈ చట్ట పేరు అది కూడా స్టాలిన్ అబ్జెక్ట్ చేయవచ్చు కావాలంటే, అది హిందీలో పెట్టారు ఆ బిల్ అని చెప్పి. ఎనీవే నంబర్ ఆఫ్ సీట్స్ లోక్సభలో 816 కావచ్చు ఫ్రమ్ 543 ఇప్పుడున్న దాని ప్రకారం. ఇది సెన్సస్ 2011 బేస్ మీద ఉంది. డీలిమిటేషన్ ఓకే సాయి గారు. దీంట్లో 270 సీట్లు మహిళలకి కేటాయించబోతున్నారు. 270 సీట్స్. ఆలోచించండి, ఇక్కడి నుంచి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చాలామంది దీంట్లో మేల్ మెంబర్స్ ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీని చాలా సంవత్సరాల నుంచి బిల్డప్ చేసుకున్నారు. ఓకే, ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. రేపు మహిళలకి ఈవెన్ తెలంగాణలో అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా రిజర్వేషన్ ఇస్తే వాళ్ళ హస్బెండ్స్ ఆబ్జెక్ట్ చేస్తారు. ఇది మా సీటు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి నడిపించుకుంటున్నాం, మీరెట్లా మహిళలకి ఇస్తారు? రొటేషన్ బేసిస్లో ఇస్తారా? సో ఈ ప్రాబ్లం సాయి గారు చాలా మట్టుకు, ఎందుకంటే ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ కోటా ఫర్ కోటా కూడా వస్తుంది. విమెన్స్ కోటాలో షెడ్యూల్ కాస్ట్ ఇస్తారా, మళ్ళీ షెడ్యూల్ ట్రైబ్స్ ఇస్తారా మళ్ళీ అండి, అది ఇంకో ప్రాబ్లం. అది దీనికి ఆర్జేడీ కానీ సమాజ్వాదీ పార్టీ మీకు గుర్తుంటుంది, ఫస్ట్ ఈ లోక్సభలో బిల్ తీసుకొచ్చినప్పుడు అబ్జెక్ట్ చేసింది లాలూ ప్రసాద్ యాదవ్. ఆయన అన్నారు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పిన మనిషి. తర్వాత ఆయన సతీమణిని ముఖ్యమంత్రి చేశారు ఆయన, అది ఇంకో స్టోరీ అది. సో ఈ క్యాస్ట్ సెన్సస్ ప్రకారం అది కూడా తీసుకొని ఒకటి డీలిమిటేషన్. సో దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉంది సాయి గారు, మనం అర్థం చేసుకోవాలి. దెర్ ఇస్ వన్ విచ్ ఇస్ కాల్డ్ 2011 సెన్సస్, దెర్ ఇస్ వన్ విచ్ ఇస్ 2026 సెన్సస్, 27 కూడా చెప్పొచ్చు మీరు కావాలంటే, నడిమిట్లో డీలిమిటేషన్. సో దీన్ని 3-4 కాంపోనెంట్ అమిత్ షా గారు ఇప్పుడు డీల్ చేస్తున్నారు. దాంతోపాటు ఉమెన్స్ రిజర్వేషన్. సో ఈ అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈ బిల్ దాంతో మహిళలకి రావాల్సింది వాళ్ళకి ఇవ్వాల్సింది సాయి గారు. దాట్ ఈస్ సంథింగ్ దే విల్ హావ్ టు గివ్. దర్ ఇస్ నో అదర్ గెటింగ్ అవే ఫ్రమ్ దాట్. సో గవర్నమెంట్ దీన్ని కాన్స్టిట్యూషన్లో 106th అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొస్తున్నారు. డీలిమిటేషన్ అండ్ సెన్సస్ ఎక్సర్సైజ్ దీన్ని కాన్స్టిట్యూషన్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఓకే, అది ఎప్పుడు వస్తుంది, ఎక్కడ జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రాసెస్ ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక లోక్సభ సెగ్మెంట్ ఇట్స్ 543 నుంచి 816 అనగానే యూ కెన్ ఇమాజిన్ ఓకే ఆల్మోస్ట్ 280 సీట్స్ పెరుగుతుంది. ఇట్స్ అ బిగ్ ఎక్సర్సైజ్. అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి డెఫినెట్గా దానికి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు నార్త్ ఇండియా మొత్తం తీసుకెళ్ళిపోతారు, సౌత్ ఇండియాకి ఏముంటుంది, తప్పు. మీ పార్టీ నార్త్ ఇండియాలో గెలవమని చెప్పండి, ఉత్తరప్రదేశ్లో గెలిపించండి. మీరు ఇప్పుడున్న 80 సీట్లు ఎంత గెలిచారు లాస్ట్ టైం, దానికన్నా ముందు ఎంత గెలిచారు మీరు చూడండి. లాస్ట్ టైం your performance was good కాంగ్రెస్ది. కానీ ఈ లెక్కన ఉమెన్ లీడర్స్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకందరికీ అవకాశాలు ఉంటాయి కదా. డెఫినెట్గా చాలా మందికి అవకాశాలు వస్తాయి. అవకాశం కన్నా ఎక్కువ సాయి గారు మెయిల్ డామినేట్. ఇప్పుడు మీరు చూస్తుంటారు పంచాయత్ లెవెల్లో కూడా ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చారు 33% అక్కడి నుంచి, కార్పొరేషన్ లెవెల్లో ఇచ్చారు. కానీ వాళ్ళ భర్తలు నడిపిస్తున్నారు సాయి గారు. మన దగ్గర నేను చెప్పను కానీ మా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఒక హోర్డింగ్ అనిపిస్తుంది, ఒక లేడీ మెంబర్ ఉంది, ఆమె భర్త ఆమె కన్నా పెద్ద ఫీచర్లో ఉంది అక్కడ పక్కన. ఆమెను నామినేట్ చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో, కానీ ఫోటోలో ఆమె కన్నా పెద్దది. ఆయన ఎందుకు వచ్చారు పిక్చర్లో? షీ షుడ్ బి దేర్. అంతే, అక్కడే మీకు చూపిస్తున్నారు దట్
మెన్ రన్ ఎవ్రీథింగ్. కొన్ని కేసెస్లో మీరు బిలీవ్ చేయరు, ఈవెన్ వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ వాళ్ళ పర్టికులర్ పంచాయత్లో వాళ్ళ మెంబర్స్కి డైరెక్ట్లీ ఫండ్స్ ఇస్తారు కొంచెం. ఆ ఫండ్స్ కూడా హస్బెండ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అవునవును, ఇది జరిగింది. దిస్ ఇస్ ద స్కామ్. కరెక్ట్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సాయి గారు, బేసిక్లీ దీన్ని ఒక పాజిటివ్ మూడ్గా తీసుకోవాలి, దీన్ని నెగటివ్గా తీసుకోక్కర్లేదు. నథింగ్ రాంగ్ విత్ దిస్. ఓన్లీ థింగ్ ఈస్ కొంచెం ఎస్పెషలీ నార్త్ ఇండియాలో మనం అది అంగీకరించాల్సిందే. ఉమెన్ రిజర్వేషన్ అనగానే ఒక మేల్ అబ్జెక్షన్, మేల్ డామినేటెడ్ సొసైటీ. మన మేల్ డామినేటెడ్ సొసైటీయే మన ఇప్పుడు కూడా, దాంట్లో డౌట్ లేదు. ఓకే, ఎవడెవడు లేదని చెప్పినోడు నేను అడుగుతాను, నువ్వు కట్నం తీసుకున్నావా లేదా అని అడుగుతావు వాడి దగ్గర, అంతే. దెన్ ద ఫెలో విల్ బ్యాక్అవుట్ ఇమీడియట్లీ. ఓకే, మీరు ఉమెన్ డామినేటెడా మేల్ డామినేటెడ్ అక్కడే చూపిస్తున్నారు. మీరు కట్నం తీసుకుంటే యుద్ధ ఉన్నపోతు, అంతే. దట్ ఈస్ మై డెఫినేషన్ ఆఫ్ ఇట్. ఎనీవే చూద్దాం, ఇది గవర్నమెంట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. కానీ నేను ఒక స్టడీ కూడా చేయబోతున్నాను. ఐఎమ్ టేకింగ్ కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ, పాపులేషన్ వైజ్. ఇన్ 2011 లాస్ట్ టైం జరిగినప్పుడు, ఈ ఫస్ట్ లోక్సభ సీట్ అప్పుడు ఉన్నప్పుడు 2011 సెన్సస్ జరిగినప్పుడు పర్ లోక్సభ సీట్కి ఎంత పాపులేషన్ ఉండే, ఇప్పుడు 2025 ఎక్స్ట్రాపోలేట్ చేస్తే ఎంత ఉంటుంది, 2026లో ఎంత వస్తుంది నాకు తెలియదు. కానీ దాన్ని బట్టి పాపులేషన్ చేస్తే ఉత్తరప్రదేశ్ ఎంత పెరుగుతుంది, తమిళనాడు ఎంత పెరుగుతుంది, తెలంగాణ, మనం అప్రాక్సిమేట్ ఫిగర్స్ అయితే ఇచ్చేసాను. అదే ఉంటుందో దానికంటే తక్కువ ఉంటుందో ఎక్కువ ఉంటుందో చూడాల్సి వస్తుంది సార్. ఎస్ సార్, సూపర్ సార్. యాక్చువల్లీ ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అండ్ మహిళా రిజర్వేషన్లు ఈ రెండు కూడా చాలా పెద్దవి. ఇవి జరిగితే నిజానికి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశపు చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం, కరెక్ట్, ఒక రకంగా కొత్త అధ్యాయం లాంటిది, అంతే కదా సార్? కరెక్ట్. నిజంగా దీంట్లో మధ్యలో ఎన్ని పొలిటికల్ డిస్టర్బెన్సెస్ వస్తాయో ఏమవుతాయో చూద్దాంలేండి సార్. అమిత్ షా గారు చేస్తే అవుతుంది సాయి గారు, అమిత్ షా గారు చేస్తే ఇట్ డెఫినెట్లీ హ్యాపెన్ అన్నమాట, దాంట్లో డౌట్ లేదు. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. అమిత్ షా గారు అన్నారు కాబట్టి, అమిత్ షా గారు ఇచ్చిన డెడ్ లైన్ వచ్చేసింది. March 31 కల్లా నక్సల్స్ లేకుండా చేస్తాం, ఆల్మోస్ట్ క్లియర్ చేస్తామని చెప్పారు. సో March 31 వచ్చేస్తోంది. సో ఈ వారంలో ఇప్పుడే మనము పాపారావు ఎవరైతే మావోయిస్ట్ కమాండర్ ఉన్నాడో ఆయన కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ అందరూ కూడా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది ఇంకా అయిపోయిందా? సో ఒక గణపతి మిగిలాడు, ఎక్కడున్నాడు గణపతి తెలియదు. ఏంటి పరిస్థితి? ఇక ఆల్మోస్ట్ మెయిన్ లీడర్స్ అందరూ కూడా లొంగిపోయారట్టే కదా సార్? లొంగిపోయారు, చచ్చిపోయారు, అంతేనా? అంతే సాయి గారు. అమిత్ షా గారు 31st 26 అని ఇచ్చినప్పుడు చాలా నెలల ముందు, సంవత్సరం లాస్ట్ ఇయర్, చాలామంది దాన్ని ఒక స్కెప్టిసిజంతో చూశారు. డెడ్లైన్ కాదు, చూసుకుందామని చెప్పేసి. కానీ ఎంత సిస్టమేటిక్గా చేశారు చూడండి సాయి గారు. సిస్టమేటిక్గా డిస్మాంట్లింగ్ ఆఫ్ ద ఎంటైర్ ఈకో సిస్టమ్, లెఫ్ట్ వింగ్, మీరు చెప్పినట్ల లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ని. మెయిన్ రీజన్ ఏంటంటే సాయి గారు, ఒకటి మీకు గుర్తుంటుంది, విద్యాచరణ్ శుక్ల ఎంటైర్ కాంగ్రెస్ మధ్యప్రదేశ్ లీడర్షిప్, అప్పుడున్న మధ్యప్రదేశ్ లీడర్షిప్ని మొత్తం ఫినిష్ చేసింది ఛత్తీస్గఢ్లో ఆ టైంలో. ఇదే ఎక్సెల్స్. కానీ కాంగ్రెస్ అప్పుడు వాళ్ళ వ్యతిరేకంగా ఒక యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు. దీనిలో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి సాయి గారు. ఐ మీన్, మీరు ఒక నక్సలైట్ సింపథైజర్తో మాట్లాడితే అది వరవర్రావు ఉండొచ్చు, ప్రొఫెసర్ హర్గోపాల్ ఉండొచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ ఉండొచ్చు, వీళ్ళు ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళ లాజిక్ ఒకసారి 10 నిమిషాలు వింటే మీకే అనిపిస్తుంది, కరెక్ట్, నేను కూడా ఒక తుపాకీ తీసుకొని నేను కూడా వెళ్ళాలి అని. చిన్నప్పుడు చాలా విన్నాం సార్. మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా, నాకు తెలుసు, మీరు చూస్తుంటారు. చిన్నప్పుడు మా ఊర్లో నేను చాలా చూసాను. అన్నలు వస్తే అంటే పెద్ద చాలా గ్లోరిఫికేషన్ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు అదొక రకమైన, అంటే 90s టైంలో కూడా నిజంగా కూడా పరిస్థితి అలాగే ఉండేది. రోడ్లు ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. అన్నలు వస్తే వాళ్ళే మనకి ఏదో సేవియర్స్, వాళ్ళే మనల్ని కాపాడతారనే ఫీలింగ్ ఉండేది ఊర్లో. ఎస్ సాయి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు చాలామంది అడుగుతారు, సురేష్ గారు, నక్సల్ బారి అనే ఒక విలేజ్ వెస్ట్ బెంగాల్ నుంచి మొదలైంది ఈ నక్సల్ మూమెంట్. ఓకే, అది కేరళకి ఎందుకు రాలేదు? ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ కేరళ. ఇప్పుడు మన ఈఎంఎస్ నమోదీపాడు గురించి మాట్లాడాం. అక్కడ నక్సలిజం రావాలి కదా ఫస్ట్. మీరు షేక్ గౌరా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎందుకంటే వీళ్ళ హీరో షేక్ గౌరా. ఓకే, ఫిడెల్ కాస్ట్రో పెద్ద హీరో కేరళ వాళ్ళకి ఇప్పుడు కూడా. అట్లా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఎందుకు రాలేదు? ఇది రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాయి గారు, ఇక్కడి నుంచి మొదలవుతుంది. బేసికలీ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్, మీరు కమ్యూనిస్టులు ఏ తప్పైనా పెట్టచ్చు, కానీ దీస్ సబ్జెక్ట్ దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. వాళ్ళు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ల్యాండ్ రిఫార్మ్ తీసుకొచ్చి ఎంత పేదోళ్ళైనా కానీ వాళ్ళకి భూమి ఇచ్చారు. 1 ఎకరు ఉండొచ్చు, 2 ఎకరు ఉండొచ్చు. అప్పుడు మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా వచ్చేసి ఇక్కడ కూడా వచ్చాయి కదా సార్ ల్యాండ్ రిఫార్మ్స్, కానీ ఇవ్వలేదు. భూదాన్ మూవ్మెంట్ చూసాం మనం. ఈవెన్ పివి నరసింహారావు గారు చాలా ఆయన ఇంటి నుంచే మొదలు పెట్టాడు కదా అది. దట్ ఈస్ భూదాన్ మూవ్మెంట్ తెలంగాణలో నుంచి ఇక్కడి నుంచి, కానీ ఫ్లాప్.
మీకు తెలుసు భూదాన్ మూమెంట్లో ఎంత ల్యాండ్ వినోబా భావే టైం నుంచి ఇక్కడ మన బీబీ నగర్ వైపు ఎంత ల్యాండ్ కొట్టేశారు మన అందరికి తెలుసు. ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది భూదాన్ ల్యాండ్స్. ఓకే, ఇది జరిగింది. కానీ కేరళలో కరెక్ట్గా జరిగింది. దట్ ఈస్ వేర్ ఇట్ సక్సీడెడ్ బికాస్ అక్కడ కూడా నక్సలైట్స్ అనేది చిన్న ఉండే. అక్కడ తమిళనాడు వైపు నుంచి వచ్చి కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా మన గ్రే హౌండ్స్ లెక్క థండర్ బోల్ట్స్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నారట ఫోర్స్. కానీ ఎవరు చంపడానికి ఎవరు లేరు అక్కడ. వాళ్ళు చాలా పాపం కష్టపడుతున్నారు. ఎవరైనా ఒకటి దొరుకుతాడేమో అని చెప్పి ఎన్కౌంటర్ చేద్దామని. కానీ ఇది ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, తెలంగాణలో స్పెషల్, ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ మూవ్మెంట్ మనకు అందరూ తెలుసు. ఇప్పుడు మన గణపతి గారు దాని గురించి మాట్లాడుతున్నాం, గారు అని చెప్పొచ్చు కావాలంటే. ఇప్పుడు సరెండర్ చేస్తారు ఏ రోజైనా, బహుశా కరెక్ట్ 2 daysలో హీ మైట్ సరెండర్. కానీ ఆ నక్సల్ మూమెంట్ని మొదలైంది బేసిక్ ఒకటి ల్యాండ్, నెక్స్ట్ డినైల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సాయి గారు, మూడవది సొసైటీలో ఉన్న స్ట్రక్చర్ ఒకటి. తెలంగాణలో ఇప్పుడు కూడా కొంతమంది అని ఆర్గ్యూ చేస్తాను, వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే సాయి గారు ఒకసారి కోపం వస్తుంది. మొన్న కూడా నేను మెన్షన్ చేయను, ఒక ఎమ్మెల్యేతో కూర్చున్నాను నేను, తెలంగాణ ఎమ్మెల్యేని, ఐ వోంట్ టేక్ హిస్ నేమ్. వాళ్ళ పని మనిషిని ఆయన మీ మెయిల్ మెంబర్, ఆయన పని మనిషిని వాళ్ళ హస్బెండ్ అనుకుంటాను, ఎట్లా తిడుతున్నారు సాయి గారు. నాకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వమని చెప్పి పూరి తయారు, ఏం చేస్తున్నారా దున్నపోతా, పూరి తీసుకురామని ఇట్లా మాట్లాడుతున్నారు నా ముందు. నాకు బాధ అనిపించింది. సార్ ఉండండి సార్, ఏం కాదు, కూర్చోండి, అడిగారు కదా. ఈ ద వే యూ అడ్రస్ పీపుల్. మీరు కేరళకి వెళ్ళండి సాయి గారు, ఐఎమ్ నాట్ సెయింగ్ బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ దట్ స్టేట్. అక్కడ మీరు రెస్పెక్ట్గా మాట్లాడకపోతే అక్కడ వెళ్ళిపోతాడు. మా ఇంట్లో పనిచేసే అన్స్కిల్డ్ లేబర్ అది. ఇప్పుడు బెంగాలీ వాళ్ళు ఉన్నారు, ముందు కేరళైట్స్ పనిచేస్తున్న టైంలో కోకోనట్ చెట్టు 100 చెట్లు 100-115 ట్రీస్, దానికి నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది once in 3 days. మోటార్ కొట్టి మన పాండ్ నుంచి నీళ్ళు ఇస్తారు. అప్పుడు 1000 రూపాయలు జీతం, ఇప్పుడు 1500-1600. ఆయనకు మీరు కరెక్ట్ 11 o'clock టీ పెట్టాలి, లేకుంటే ఆడు వెళ్ళిపోతాడు, సిగరెట్ తాగుతాడు, గంట తర్వాత వస్తాడు. లంచ్ పెట్టాలి, అది కూడా ఎక్కడ, మీరు కింద కూర్చోబెట్టి కాదు, డైనింగ్ టేబుల్, అంటే మీ డైనింగ్ టేబుల్ అక్కర్లేదు, ఒక మంచి డీసెంట్ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఆయనకు ఫుడ్ పెట్టాలి. లేకుంటే మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ గంటన్నర దాకా వస్తాడు. ద రెస్పెక్ట్ నేను చెప్తుంది, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ కరెక్ట్, కానీ హ్యూమన్, ఎందుకంటే ఈ ఫిలాసఫీ విపరీతమైన ఫ్యూడల్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఫ్యూడల్ సిస్టమ్ నుంచి సాయి గారు ఈ ప్రాబ్లం మొదలైంది. సో నక్సల్ మూమెంట్, నక్సల్ బారీ నుంచి మొదలై వెస్ట్ బెంగాల్లో లేదు. వెస్ట్ బెంగాల్ ఒక కేసు కూడా మీకు లాస్ట్ 20 సంవత్సరాలు మీకు నక్సలిజం కేసు కానీ, దాని పక్కన ఉన్న జార్ఖండ్లో ఉంది ప్రాబ్లం, బీహార్లో కొంచెం ఉండే, ఛత్తీస్గఢ్లో అన్నిటికంటే. సాయి గారు ఎందుకు నక్సల్, ఇప్పుడు మన నల్లమల తీసుకోండి సాయి గారు. నల్లమలలో ఒక టైంలో నక్సలిజం అనేది మీకు తెలుసు, అన్నాలు అక్కడే ఉన్నారు ఫస్ట్. ఓకే, రామకృష్ణ కానీ వీళ్ళందరూ వాళ్ళ బేస్ అది ఉండే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నల్లమల డెవలప్మెంట్ వచ్చిందా లేదా సాయి గారు? శ్రీశైలంకి వెళ్ళే రోడ్ డెవలప్ అయిందా బాగానే? మన్నన్నూరు వైపు డెవలప్మెంట్ జరిగిందా? టూరిజం విలేజ్ వచ్చిందా? అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెల్ కట్టారా లేదా? ఇది మనం చూడాల్సింది. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ నక్సలైట్స్ ఎక్స్ప్లాయిట్ ఏం చేశారు సాయి గారు, వాళ్ళు పేదోళ్ళ దగ్గర వెళ్ళి ఏం చెప్పారు, చూడండి గవర్నమెంట్ మీకు ఏం చేయదు, మీకోసం మేమున్నాం మీతో, మీకున్న బాధ మేము మా దగ్గర చెప్పండి, మేము దాని సొల్యూషన్ తీసుకొస్తాం. అంటే వాళ్ళు హాస్పిటల్ కడతారని కాదు, చిన్న చిన్న ఇష్యూస్ సాయి గారు. ట్రైబల్కి ఒక లీగల్ డిస్ప్యూట్, చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ కూడా ఉండొచ్చు, వాడు ఏ కోర్టుకి వెళ్తారు సాయి గారు? ఏదో అడవిలో ఉంటాడు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, పంచాయతీ పెడతారు వీళ్ళు నక్సల్స్, ప్రజా దర్బారా పంచాయతీ ఏదో పేరు చెప్తారు, దాంట్లో తీర్పు ఇచ్చేస్తారు. కరెక్ట్ లేదా దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఆల్టో, తీర్పు ఇచ్చేస్తారు, అయిపోయింది, డిసిషన్ అందరు పాటించాలి అంతే. నౌ వెల్ దట్ ఫెలో అప్రిషియేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? తారీఖు పే తారీఖు అక్కడ కేసులు నడవదు, 30,000 40 లక్షల కేసులు 50 లక్షల కేసులు పడండి, ఎవరు వినరు అన్నమాట. సేమ్ ప్రాబ్లం ఇంకొకటి వస్తాడు, సార్ నాకు పెన్షన్ ఇవ్వలేదు, లేకుంటే నాకు అది ఇవ్వలేదు ఈ డిస్ట్రిక్ట్ మన విలేజ్ ఆఫీసర్, వాడు సమన్ చేస్తాడు, రారా ఇక్కడ అంటాడు, భయపడతాడు, నక్సలైట్ చేసి నెక్స్ట్ డే శాంక్షన్ చేసేస్తాడు. సో వీఆర్ గివింగ్ ఇన్స్టెంట్ జస్టిస్ అక్కడ. ఇప్పుడు చాలామంది దాన్ని అంటారు, ఓకే దాన్ని మీరు గందుకు చూపించేది ఎవడైనా భయపడతాడు అని చెప్పి. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఐఎమ్ నాట్ రొమాంటిసైజింగ్ నక్సలిజం, ఓకే. ఎందుకంటే నేను జార్జ్ రెడ్డి కేసు చూశాను ఆ టైంలో, చాలా మటుకు ఇదన్నీ చూసిన మనిషి నేను. ఉస్మానియాలో స్కూల్లో చదివాను, అక్కడి నుంచే స్టార్టెడ్ మై దిస్, సో ఐ నో ఇట్. ద ప్రాబ్లమ్ అయితే అక్కడ ఎడ్యుకేటెడ్ అయిన చాలామంది వెళ్ళారు దీంట్లో, విచ్ ఇస్ సర్ప్రైజింగ్. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, చూడరా నీకు ఉద్యోగం రాలేదు, నువ్వు చదువుకున్నావు, పక్కన చూడు బిల్డింగ్, 5 అంతస్తుల బిల్డింగ్, 5 కార్లు, ఎంతమంది పని మనుషులు, ఆడు చూడు, ఆడు దొరసామి, ఆడు నువ్వేమో వచ్చిందిరా, నువ్వు గుడిసెలో ఉంటున్నావు. ఈ టెక్స్ ఆఫ్ ద గన్. నా అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు, డెవలప్మెంట్ ఈజ్ అ కీ.
దానికోసం ఐ కమ్ బ్యాక్ టు ద పాయింట్. గద్రిచోలీలో సాయి గారు నేను కాన్ఫరెన్స్ అటెండ్ చేశాను ఒక 7-8 సంవత్సరాల ముందు. ఐ మెట్ అ డాక్టర్ కపుల్ ఉంది, చాలా హంబుల్. వాళ్ళు లాస్ట్ 22 years ఆ టైంలో వాళ్ళు గద్రిచోలీలో ఒక చిన్న హాస్పిటల్ నడిపిస్తున్నారు. వాళ్ళు నాకు చెప్పారు, సురేష్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ దేర్. ఒక చిన్న డెలివరీ చేయాలన్నా అక్కడ ఒక మహిళకి అక్కడ ఫెసిలిటీ లేదు. చిన్న ఒక కార్డియాక్ అరెస్ట్ వస్తే కూడా ట్రీట్ చేయడానికి ఫెసిలిటీ లేదు అక్కడ. మేము స్టార్ట్ చేస్తాం మా డబ్బులతో. ఆలోచించండి, ఇది దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ సక్సీడ్. సుక్మాలో రోడ్ లేకుండే సాయి గారు, మీకు తెలుసు, మొన్ననే రోడ్ వేసి ఒక బస్సు వచ్చిందంట. ఆఫ్టర్ 72 years ఫస్ట్ టైం సుక్మా ఒక బస్సు చూశారు. మీరు ఆలోచించండి, టెలివిజన్ సెట్, స్కూల్, చిన్న ఒక లోకల్ ప్రైమరీ హెల్త్ సెంటర్. ఇది తప్పు సాయి గారు. ఇక్కడే దర్ మిస్టేక్ హ్యాపెన్స్ అట్ దాట్ పాయింట్. మీ డెవలప్మెంట్ అనేది మీకు లేదు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు సాయి గారు. ఇప్పుడు గణపతి సరెండర్ అవుతారా లేదా, అది పాపారావు సరెండర్ అయిపోయి. నేను అడిగేది అదే సార్, వాట్ నెక్స్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒకవైపు అంటే టెర్రరిజం కానీ లేకపోతే ముఖ్యంగా ఇట్లాంటి ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వీళ్ళు భావజాలపరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. కరెక్టే మీరు అన్నది, డెవలప్మెంట్, ఫ్యూడల్ స్ట్రక్చర్ ఇవాళ లేదు. ఇవాళ చాలా మార్పులు వచ్చాయి. అందరూ ఒక రకరకాల వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, వృత్తిరీత్యా చాలా వాటిల్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఇట్స్ ఓకే. మనం కొంచెం డిస్పారిటీస్ మారిపోయినాయి గతంతో పోల్చితే. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఐడియాలజికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో దాంతో వాళ్ళు ఇప్పుడు వచ్చేవాళ్ళు సీరియస్లీ, ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ లొంగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ లొంగిపోయిన వాళ్ళు ఐడియాలజికల్గా వాళ్ళ ఆలోచనల్ని మార్చుకున్నట్టా లేదా? ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి వాళ్ళు, బూర్జువా రాజ్యాంగం అని చెప్పినటువంటి వాళ్ళు, ఓటు, ఎలక్షన్స్ వీటిని బహిష్కరించినటువంటి వ్యక్తులు, అండ్ ఇవాళ సమాజంలోకి వచ్చి అదే ఎన్నికల్లోకి వస్తారా, లేకపోతే రాజకీయాల్లోకి వస్తే వచ్చే ఐడియాలజికల్ షిఫ్ట్ ఏ విధంగా ఉంటుంది? మూడవ అంశం ఉంది ఇక్కడ నాకు. దీంతో పాటు ఇప్పుడు భారతదేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి, డౌట్ ఏం లేదు. ఇప్పుడు నేపాల్ లాంటి సిచ్యువేషన్, ఈ బంగ్లాదేశ్ లాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా క్రియేట్ చేయాలని డీప్ స్టేట్ పనిచేస్తోంది. మనకు తెలుసు కదా, దాని మీద చాలా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్లో ఏ అమెరికన్ ఇంట్రెస్ట్లోనో, ఏ వెస్టర్న్ ఇంట్రెస్ట్లోనో వాళ్ళు ఇచ్చే ఫండ్స్ని బేస్ చేసుకుని ఇక్కడ వెపన్ ట్రైన్డ్ పీపుల్ కనుక ఇవాళ సభ్య సమాజంలోకి వస్తే ఎలా ఉంటుంది? ఇది ఒక పెద్ద ఛాలెంజ్. నేను ఒకరిద్దరు డీజీపీ లెవెల్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడాను దీని మీద. దే ఆర్ ఆల్సో కన్సర్న్, లైక్ వీ హ్యావ్ టు సీ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో ఇంకొంచెం ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లంలోకి పోతున్నామా? మీరేం చెప్తారు? సాయి గారు, అన్నిటికంటే పెద్ద వరి అంటే మళ్ళీ వీళ్ళు తిరిగి వెళ్ళిపోతారు అడవిలకి. ఒక మంచి కంట్రోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రస్ట్రేట్ అయిపోతారు సిస్టమ్తో. కరెక్ట్. ఎందుకంటే మీరు ఏం చెప్పినా కానీ ఒక నక్సలిజం మూమెంట్ ఒక ఆర్మీ మూమెంట్ లాగా ఉంటుంది. వాళ్ళకి కమాండ్ లెవెల్ ఉంటుంది. వాళ్ళు ఆర్డర్ ఇస్తే అందరూ పాటిస్తారు. మన కంట్రీలో అట్లా లేదు. మన కంట్రీలో ఎవడు ఆర్డర్ ఇచ్చినా ఎవడు పట్టించుకోడు, ఎక్సెప్ట్ ఫర్ ఆర్మ్ ఫోర్సెస్. అండ్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే పోలీస్ అన్నీ దాంట్లో వస్తుంది అనమాట. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఆడు ఒక రిజిస్ట్రేషన్కి వెళ్తాడు సాయి గారు రేపు, అగైన్ ఒక సరెండర్డ్ నక్సలైట్ జూనియర్ ఫెలో, వాడు ఒక పట్టా ల్యాండ్ ఉంది, రిజిస్ట్రేషన్కి వెళ్తాడు, వాడు లంచం అడుగుతాడు, విచ్ ఇస్ అ వెరీ కామన్ థింగ్. తెలంగాణ ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీకు లంచం ఇవ్వకుండా పని నడవదు. వాడు 15,000, 20,000, 30,000 లంచం అడుగుతారు. రీసెంట్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదరు పోస్ట్ ఆఫీస్లో ఒక సేవింగ్స్ బ్యాంక్ ఓపెన్ చేశారు కొన్ని సంవత్సరాల ముందు. అప్పుడు నామినీ లేకుండా, ఆ టైంలో నామినీ ఫెసిలిటీ లేకుండా. ఆమె పెట్టలేదు కూడా, మర్చిపోయింది. దాని తర్వాత ₹1,00,000 ఎంత ఉంది ఆ అకౌంట్లో. రీసెంట్లీ ఆమె చనిపోయింది ఒక 3-4 నెలల ముందు. ఆమె అకౌంట్ని యాక్సెస్ చేసుకోవడానికి ఆ మనీ ఆయన విత్డ్రా చేసి కాదు, ఆయన కావాలంటే ఆయన పేరు మీద మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆయన అక్కడ వెళ్తే అన్నారు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లెటర్ కావాలన్నారు. ఎంఆర్ఓ అంటున్నాడు, నేను లెటర్ ఇష్యూ చేయను అంటున్నాడు. లాస్ట్లో ఏదో మెజిస్ట్రేట్ దగ్గర వెళ్ళాలి అదని అంటారు. దాని తర్వాత ఆయన చెప్పారు, నేను మా వైఫ్ ఇట్లా తప్పు చేసింది, నేను తప్పు చేయకూడదు, ఐ విల్ రైట్ అ విల్. ఇల్లు అంతా ఉంటుంది కదా, ప్రాపర్టీ అంతా, ఈ విల్ అంతా నేను రాస్తానని చెప్పి విల్ రాయడానికి చేస్తే అక్కడున్న ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఒకడు వచ్చి ₹30,000 లంచం అడిగాడు సార్ గారు విల్ రిజిస్టర్ చేయడానికి. ఆలోచించండి, ఇది మన కరప్షన్. సో ఈ కరప్షన్ని వీళ్ళేం చేస్తారంటే, మేము అక్కడ చూసాము, ఇన్స్టంట్ జస్టిస్ ఇచ్చాము, వాడిని తుపాకీతో అప్పుడే ఫినిష్ చేసేసాము అని. కానీ ఇక్కడ అది నడవదు. వీళ్ళ ఫ్రస్ట్రేషన్ అక్కడే మొదలవుతుంది సాగర్. వీళ్ళని హైటెక్ సిటీకి తీసుకొచ్చారు. మనం ఈ సరెండర్ చేసిన చాలామందిని ఒక రెగ్యులర్ కండక్టెడ్ టూర్లో తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే చూడండి, మీరు నక్సలిజం దిగిన టైంలో కాదు, ఇప్పుడు చూడండి డెవలప్మెంట్. ఊర్లలో ఉన్న పిల్లలు సిద్దిపేట కానీ, కరీంనగర్ కానీ, మిగతా ప్లేసెస్ నుంచి ప్రజ్ఞాపూర్, ఆ దూరం నుంచి వచ్చే పిల్లలు ఇప్పుడు హైటెక్ సిటీలో పనిచేస్తున్నారు. చూడండి, ఇది డిఫరెన్స్. మీ పిల్లలే ఉండొచ్చు కావాలంటే, కొంతమంది సరెండర్ చేసిన వాళ్ళ పిల్లలు కూడా ఉండొచ్చు దాంట్లో. ద ప్రాబ్లమ్ ఇస్ సింపుల్.
మీరు డెవలప్మెంట్ చూపిస్తున్నారు, కానీ డెవలప్మెంట్ అక్కడ కాదు కావాల్సింది. డెవలప్మెంట్ కావాల్సింది వీళ్ళు వచ్చిన ట్రైబల్ సెటిల్మెంట్స్ నుంచి. అది ప్రాబ్లం. మీరు అరకు తీసుకోండి, మీరు వట్టపాడి కేరళ తీసుకోండి, యూ టేక్ నీల్గిరీస్ అంటే మన సత్యమంగళం, మన వీరప్పన్ టెరిటరీ తీసుకోండి, ఎక్కడైనా సాయి గారు. అండ్ ఛత్తీస్గఢ్ అని చెప్పక్కర్లేదు, ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ దండకారణ్య బెల్ట్ ఇస్ లైక్ దట్. డెవలప్మెంట్ ఇస్ కీ. మీరు ప్రైమరీ హెల్త్ ఇంప్రూవ్ చేయండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టండి, మీరు స్కూల్స్ ఓపెన్ చేయండి. అండ్ ఐమ్ షూర్ అమిత్ షా గారు తెలుసు ఇదంతా, తెలియకుండా కాదు ఆయన. ఆ డెవలప్మెంట్ తీసుకొస్తే వీళ్ళ ట్రంప్ కార్డు పోతుంది నక్సలైట్స్. దట్ మేమే చేయించాం, చూడండి గవర్నమెంట్ ఏం చేయదు మీకోసం. నల్లమలలో సాయి గారు నేను అక్కడ హెల్త్ కేర్ కోసం పనిచేసినప్పుడు 10 సంవత్సరాలు హెల్త్ కేర్లో పనిచేశాను నేను. నల్లమలలో వెళ్తుండే మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడానికి. అక్కడ గుడంబ చాలా పెద్ద ప్రాబ్లం. గుడంబ తాగుతారు అండ్ బై 45 దే ఆర్ డెడ్, చనిపోతారు చాలామంది లివర్ ప్రాబ్లంతో. అక్కడున్న వాచర్స్ సాయి గారు, ఈ నల్లమలలో ఉన్న దాంట్లో ఎస్పెషల్లీ చెంచు ట్రైబ్స్ నుంచి వాళ్ళని వాచర్స్గా ఉంచుకుంటారు సాయి గారు. వాచర్స్గా టెంపరీగా అంటే కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారు. వాళ్ళని ఈ డ్రింకింగ్ హ్యాబిట్ నుంచి మిగతా దాన్ని తీసుకొని వాళ్ళు టైగర్ వాచర్స్గా పెట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సిన రైస్, బియ్యం కానీ పప్పు కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. వీళ్ళకేదో 10-12 వేల రూపాయలు ఇస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్. వాళ్ళకి వాళ్ళ ప్లేస్లోనే మీరు ఉద్యోగం కల్పించండి, వాళ్ళని హైటెక్ సిటీ తీసుకురాక్కర్లేదు. దట్ ఈస్ ద థింగ్. మీరు అడిగారు ఒకటి ఎలక్షన్ గురించి, విచ్ ఇస్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. వీళ్ళు యూజువల్లీ డిసిప్లిన్ మీద బతుకుతారు వీళ్ళు. ఓకే, మనం ఏం చెప్పినా కానీ వాళ్ళకు కూడా డిసిప్లిన్ ఉంటుంది. నెక్సల్ మూమెంట్లో కూడా 10 రూపాయలు తీసుకుంటే మేము దానికి అకౌంట్ ఇస్తామని వీళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు వీళ్ళు. రేపు మీరు ఎలక్షన్ పోటీ చేయాలంటే మీకు మినిమం 10-20 కోట్లు కాకుండా మీరు ఎలక్షన్ పోటీ చేయలేరు. ఇప్పుడు సరెండర్ చేసిన నెక్సలైట్ లీడర్స్ అదే అడుగుతున్నాను, మీరు అప్పుడు డబ్బులు తీసుకుంటారా? అప్పుడు మీరు దగ్గర ఇదే భూస్వామి దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకుంటారా? లేదు మీరు ఇంకో పొలిటికల్ పార్టీలో చేరి వాళ్ళు చేస్తున్న కరప్ట్ ప్రాక్టీసెస్ని చూసి కన్నుమూసుకుంటారా? కన్నుమూసుకొని నాట్ అ లిటరల్ టర్మ్, ఐమ్ జస్ట్ సెయింగ్ విల్ యూ టర్న్ అ బ్లైండ్ ఐ ఫర్ ఇట్? ఐఎమ్ ట్రాన్స్లేటింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు, ఐమ్ సారీ. కానీ ఇది మా క్వశ్చన్. ఇది సాయి గారు, దిస్ హ్యాస్ టు బి అడ్రెస్డ్. ఎందుకంటే ఎలక్షన్ ఒకటి. ఇంకోటి సాయి గారు నాకు ఇంకా బాధ అనిపించింది, నాకు చాలామంది అడిగారు కూడా ఈ ఫ్రెటర్నిటీ నుంచి. వీళ్ళని సహాయం చేసిన చాలామంది ఉంటారు సాయి గారు. వాళ్ళు బియ్యం తీసుకొచ్చి ఐఈడి క్యారీ చేస్తున్న వాళ్ళు, లేకుంటే కొరియర్గా పనిచేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు. లో లెవెల్ కాటర్. వాళ్ళు అడుగుతున్నారు, మేమేం తప్పు చేశాం? మా లీడర్ని మీరు సరెండర్ చేసి ఫోటోలతో సహా వెల్కమ్ చేశారు. ఫడ్నవీస్ గారు ఇక్కడ, అక్కడ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, అక్కడ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ సరెండర్ తీసుకుంటున్నారు. మా సంగతి ఏమైంది? మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మేము ఇప్పుడు కూడా జైల్లో ఉన్నాం. వాళ్ళ సంగతి వాళ్ళది కూడా చూసుకోవాలి సార్. వాళ్ళ కేసు డ్రాప్ చేయాలి. ఐ మీన్ అన్లెస్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ క్రిమినల్ కేస్, ఎస్, దట్ షుడ్ ఆల్సో బి డ్రాప్. ఇది చాలా మటుకు, ఎందుకంటే లాస్ట్ పాయింట్ సార్ గారు విచ్ ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్. సుక్మాలో 76 సిఆర్పిఎఫ్ జవాన్ చంపారు. దాని తర్వాత చాలామంది చనిపోయారు సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీస్కి మీరేం జవాబు ఇస్తారు సాయి గారు? వీళ్ళు అడగాలి. నెక్సలైట్ని సరెండర్ చేసిన నెక్సలైట్కి మీరు 50 లక్షలు ఇల్లు, ల్యాండ్, వాళ్ళకి కావాల్సిన ఉపాధి ఏమైనా కల్పిస్తున్నారు? ఫ్యామిలీస్ అడుగుతున్నారు, మా హస్బెండ్ని, మా బ్రదర్ని, మా కొడుకుని చంపిన వాళ్ళు వీళ్ళకి మీరు ఈ సహాయం చేస్తే మాకేమి ఇచ్చారు మీరు? అఫ్కోర్స్ యాజ్ పర్ ద ఒఫీషియల్ ప్రొసీజర్ వాళ్ళకి కాంపెన్సేషన్ వచ్చి ఉంటుంది. ఇంకా వాళ్ళకు కూడా ఏదో గ్యాస్ ఏజెన్సీ, పెట్రోల్ బంక్ ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళకు కూడా. ఉద్యోగం లేకుండా కంటిన్యూటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు వాళ్ళకి. అదన్నీ ఉంటుంది. కానీ మీరు ఆలోచించండి, ఒక మారల్ డైలమా అది. కరెక్ట్. చంపిన మనిషి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ టెర్రరిస్ట్ అండ్ నెక్సలైట్ అని అడుగుతారు ఇప్పుడు. అక్కడ మీరు కాశ్మీర్లో పోలీస్ మీద కాల్పులు జరిపిన మనిషి ఆర్ సెక్యూరిటీ ఫోర్సెస్ సోల్జర్స్ మీద కాల్పులు జరిపి ఎవరిని చంపిన టెర్రరిస్ట్ని మీరు టెర్రరిస్ట్ కానీ గుర్తిస్తారు, దొరికేస్తారు, వాళ్ళకి దొరికితే ఎన్కౌంటర్ చేస్తారు. ఇక్కడ మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు. కరెక్ట్. సో దిస్ ఇస్ వాట్ క్లోజర్ వాళ్ళకి లేదు సార్. దిస్ ఇస్ సంథింగ్ దట్ మనం చూడాల్సింది. ఎందుకంటే అది రెండు వైపుల నుంచి ఉంటుంది. ఇప్పుడు మన కేఎస్ వ్యాస్ గారిని మన లాల్ బహదూర్ స్టేడియంలో చంపారు, మనకు అందరు తెలిసింది. అది ఉమేష్ చంద్రాని ఇక్కడ ఎస్ఆర్ నగర్ దగ్గర. ఇదన్నీ జరిగింది కాదు. వాళ్ళకి తెలుసు నెక్సలైట్కి పోలీస్ చేతులు దొరికితే ఎన్కౌంటర్, పోలీస్ వాళ్ళకి తెలుసు వీళ్ళ చేతులు దొరికితే వీళ్ళు చంపేస్తారు. బోత్ వేస్ దేవర్ దే. వన్ వే ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోయింది. 31 మార్చ్ 2026 ఒక రెడ్ లెటర్ డే ఉంటుంది భారతదేశంలో లా అండ్ ఆర్డర్ది. మనకి బిపిన్ రావత్ గారు చెప్పినట్ల వీఆర్ ఫైటింగ్ ఎ 2.5 ఫ్రంట్ వార్. అట్లీస్ట్ హాఫ్ ఇప్పుడు పోయింది. అర్బన్ నెక్సల్స్ ఇంకా ఉన్నారులే, అదే వాళ్ళు ఇంకా పోలేదు, చాలామంది ఉన్నారు. ఫ్రమ్ సోనం వాంగ్చుక్ టు అరుంధతి రాయ్ అర్బన్ నెక్సల్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళు ట్యాకిల్ చేయడం ఇంకో స్టోరీ అది.
అది FCRA రెగ్యులేషన్స్లో అది వస్తుంది ఒకటి, అది ఇంకో స్టోరీ అది ఉంది. కూడా మనం మాట్లాడదాం సార్. సో ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ మిగతా రాష్ట్రాల అన్నిట్లలో కూడా ఈ SIR చాలా స్పష్టంగా వాళ్ళు నిర్వహించగలిగారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదో చేయగలిగారు. బట్ బెంగాల్లో మాత్రం ఆ సమస్యాత్మకంగానే కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది. సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు దీన్ని ఈ స్క్రూటినీలో వీటిల్లో భాగస్వాములు అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈసీ రిలీజ్ చేయాల్సినటువంటి సెకండ్ లిస్ట్ రేపు, అంటే ఇప్పుడు మనం 26th రోజు రికార్డ్ చేస్తున్నాం ఈ వీడియో, కరెక్ట్. సో 27th రోజు ఇది రిలీజ్ కావాలి, రిలీజ్ చేస్తారు సెకండ్ లిస్ట్. Correct. అండ్ థర్డ్ లిస్ట్ ఏమో ఏప్రిల్ థర్డ్ రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఎన్ని కేసులు ఎన్ని సాల్వ్ అయినాయి, లేకపోతే ఎంతమంది ఓటర్ లిస్ట్ నుంచి పోయే అవకాశం ఉంది, ఫస్ట్ లిస్ట్కి సెకండ్ లిస్ట్కి థర్డ్ లిస్ట్కి ఎటువంటి వ్యత్యాసం కనబడబోతోంది? సాయి గారు ఫస్ట్ 58 లక్షల మందిని లిస్ట్ నుంచి తీసేశారు. అవును, వాళ్ళ దాంట్లో డిస్ప్యూట్ లేదు, ఉండొచ్చు 1 or 2%. Okay. చనిపోయిన వాళ్ళు నేను బతుకున్నాను అంటారు, పర్మనెంట్లీ షిఫ్టెడ్ వాడు తిరిగి వచ్చి లేదు నేను ఇక్కడ ఉన్నాను అంటాడు. నెక్స్ట్ ఏంటంటే డూప్లికేట్ ఓటర్స్ ఉంటారు, కాదు నేను డూప్లికేట్ కాదు నాకు ఒకటే కార్డు ఉందని ఇంకోటి వస్తాడు. అది మీరు 58 లక్షల్లో నాట్ ఈవెన్ 10,000 వచ్చినాయి ఇప్పుడు దాకా, 10,000 కూడా రాలేదు. సో 58 పెట్టుకుందాం ఆ ఫిగర్. వెస్ట్ బెంగాల్లో ఇట్స్ అరౌండ్ 7 crores ఓటర్స్. మీరు దాని తర్వాత నెక్స్ట్ రావాల్సింది ఈ 60 లక్షల మంది పెండింగ్ పెట్టారు. మీరు చెప్పారు జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఫస్ట్ టైం కంట్రీలో జరుగుతుంది సాయి గారు. లోవర్ లెవెల్ కోర్ట్స్ జార్ఖండ్, బీహార్, ఒడిశా, వెస్ట్ బెంగాల్లో లోవర్ లెవెల్ కోర్ట్స్ పనిచేయట్లేదు లాస్ట్ 1 month నుంచి. మున్సిఫ్ కోర్టులు కానీ, డిస్ట్రిక్ట్ కోర్టులు కానీ, ఫ్యామిలీ కోర్టు, ఇది అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళ అప్లికేషన్స్ క్లియర్ చేస్తున్నారు. 60 లక్షల నుంచి ఇప్పుడు దాకా హాఫ్ ఇంత చేస్తున్నా కూడా మళ్ళీ అదే ఎలక్షన్ కమిషన్ ఇలా చేస్తుంది అలా చేస్తుందనే సుప్రీంకోర్టుని తిట్టలేదు కదా ఆమె, జడ్జెస్ని తిట్టలేరు ఆమె. అవును, So she cannot ఇప్పుడు అసలు blame- నిజానికి కోర్టు చేస్తోంది ఇవన్నీ, అదా ఒక రకంగా చెప్పాలి జ్యుడిషియల్ ఆఫీసర్స్ చేస్తున్నారు. బ్లాక్ మనీ గురించి మాట్లాడుతున్నారు, ఎవరో అడిగారు నా దగ్గర బ్లాక్ మనీ గురించి. సురేష్ గారు బ్లాక్ మనీ అంటే నేను అడిగాను బ్లాక్ మనీ కలర్ ఉంటుందా అని అడిగాను. కాదు సార్ అంటే బ్లాక్ మనీ డెఫినేషన్ చెప్పండి, చెప్పలేకపోతున్నారు వాళ్ళు. నాన్ ట్యాక్స్ పెయిడ్ మనీ, సింపుల్. దాని ఇన్వెస్టిగేషన్ సుప్రీంకోర్టు అండర్లో స్విట్జర్లాండ్తో కోఆర్డినేట్ చేసి వీళ్ళు చేస్తున్నారు. మోదీ గారిని బ్లేమ్ చేస్తారు, మోదీ గారు 15 లక్షలు ఇస్తున్నారు. ఎక్కడ చెప్పారు మోదీ గారిని అడిగారు అధికారులు, మోదీ గారు ఎక్కడో వీడియోలు చెప్పారు. ఏం చెప్పారు? మొత్తం బ్లాక్ మనీ తీసుకొస్తే ఎవ్రీ ఇండియన్ క్యాన్ యాక్చువల్లీ హ్యావ్ 15 lakh ఇన్ హిస్ పాకెట్. ఇది డెఫినేషన్. ఎనీవే దట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఇక్కడ జరిగింది ఏంటంటే సాయి గారు ఈ SIR ప్రాసెస్లో వెస్ట్ బెంగాల్లో చాలా మటుకు ఒక లాజికల్ డిస్క్రిపెన్సీ అని ఒక 2 కేటగిరీస్, ఒకటి లాజికల్ డిస్క్రిపెన్సీ, ఒకటి అన్మ్యాప్డ్ ఓటర్స్, ఈ 2 కేటగిరీలు సపరేట్గా వెస్ట్ బెంగాల్లోనే కనిపించింది. ఇది మీకు బీహార్లో కనిపించలేదు. ఉత్తరప్రదేశ్లో 2 కోట్ల మంది తీసేశారు, ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 crores. గుజరాత్లో తీసేశారు ఆల్మోస్ట్ 2 crores. తమిళనాడులో 1 కోటి మందిని తీసేశారు, ఎవరు ఏడవలేదు అక్కడ. మమతా బెనర్జీకే ప్రాబ్లం ఉంది. తో ఇప్పుడు ఏం జరిగిందంటే సాయి గారు, ఇప్పుడు ఈ 60 లక్షల మందిల్లో హాఫ్ కేసెస్ క్లియర్ చేసేసారు ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్. దాంట్లో 40%, 32 లక్షల మంది దే ఆర్ నాట్ మేకింగ్ ద కట్, అంటే వాళ్ళ పేర్లు లిస్ట్లో కనిపించదు. సో మీ ఒరిజినల్ 58 lakhs, ఇది 32 లక్షలు. డెఫినెట్గా సాయి గారు ఇట్ విల్ బీ క్లోజ్ టు 1 crore పీపుల్ ఈ ఎలక్షన్లో వాళ్ళ పేరు రాదు. ఎలక్షన్ కమిషన్ మీరు చెప్పినట్లు సెకండ్ లిస్ట్ పబ్లిష్ అవుతుంది, ఫస్ట్ సప్లిమెంటరీ లిస్ట్ వచ్చింది, దీని తర్వాత థర్డ్ లిస్ట్ ఏమో ఏప్రిల్ 3వ తారీఖు వస్తుంది. డ్రాఫ్ట్ లిస్ట్లో 58 లక్షలు, ఫైనల్ రూల్స్ పబ్లిష్ చేసినప్పుడు మళ్ళీ 5.5 lakh ఓటర్స్ యాడ్ చేశారు, దాంట్లో 60 లక్షల అడ్జుడికేషన్. టోటల్ ఎలక్ట్రల్స్ ఇప్పుడు లోన్స్లో ఉన్న వాళ్ళు 6.4 crores సాయి గారు, 7 కోట్ల నుంచి తగ్గి వచ్చారు. 7.2 7.3 ఉండే. తో ఇప్పుడు దాకా డిజిటల్ సిగ్నేచర్స్తో సహా వచ్చిన దానికి లాజికల్ డిస్క్రిపెన్సీకి మొత్తాన్ని కలుపుకుంటే మమతా బెనర్జీకి టెన్షన్ వస్తుంది. ఎందుకంటే యావరేజ్ విన్నింగ్ లూజింగ్ మార్జిన్ వెస్ట్ బెంగాల్లో 14,000 ఓట్లు సార్, 14,000 ఓట్స్ యావరేజ్. కొన్ని కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉండొచ్చు, కొన్ని. మీరు ఈ నంబర్ తీసుకుంటే 1 కోటి మంది తీసుకొని దాన్ని మీరు 280 కాన్స్టిట్యున్సీస్కి డివైడ్ చేస్తే ఈ ఫిగర్ కన్నా ఎక్కువ వస్తుంది. దట్ ఈస్ వాట్ మమతా బెనర్జీ ఈజ్ వరీడ్ అబౌట్. బీహార్లో ఇదే జరిగింది సాయి గారు, మీరు చూసుంటారు. ఇనీషియల్ దాంట్లో గెలుస్తున్నారు, తేజస్వి అయిపోయింది, రాహుల్ గాంధీ తేజస్వి కలిసి మొత్తం స్వీప్ చేస్తున్నారు బీహార్ అని చెప్పారు. నితీష్ కుమార్ ఈజ్ నో వేర్ అన్నారు. లాస్ట్ ఎవరు గెలిచారు? స్వీపింగ్ విక్టరీ వచ్చింది. ఎందుకంటే ఈ డూప్లికేట్లను తీసేశారు మొత్తం. ఈ డూప్లికేట్, డెడ్ అండ్ అబ్సెంటీ ఓటర్స్ అంటే పర్మనెంట్లీ మైగ్రేటెడ్, వీళ్ళని లిస్ట్ నుంచి తీసేశారు. ఇది మమతా బెనర్జీ టెన్షన్ సాయి గారు. ఆమె దానికోసం పొద్దున్న లేవగానే
ఎలక్షన్ కమిషన్ తిట్టడం, ఎలక్షన్ కమిషన్ అది చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఇది చేస్తున్నారు, ఎస్ప్లెనేడ్లో ప్రొటెస్ట్లో కూర్చుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసు ఆర్గ్యూ చేసింది. లాస్ట్ ఏమైంది సాయి గారు ఇప్పుడు? దిస్ ఈజ్ వాట్ ఇట్ ది ఎంటైర్ థింగ్. ఇది తమిళనాడులో మీకు స్టాలిన్ అక్కడెక్కడ కంప్లైంట్ చేసే కానీ పెద్ద ఇష్యూ ఏం చేయలేదు. పినరాయి విజయన్ పెద్ద ఇష్యూ చేయలేదు. గుజరాత్లో ముఖ్యమంత్రి అని చెప్పలేదు. యోగి ఆదిత్యనాథ్ 3 కోట్ల మందిని తీసేసి కూడా ఏం చెప్పలేదు. దిస్ ఈజ్ వాట్. ఆమెకు ప్రాబ్లం ఏంటంటే ఆమె ఓటర్స్ని తీసేస్తున్నారని ఆమెకు అలిగేషన్ ఉంది. ఇప్పుడు జ్యుడిషియల్ ఆఫీసర్స్ వచ్చిన తర్వాత కూడా అదే అలిగేషన్ రిపీట్ చేస్తున్నారు సాయి గారు. అంటే మీరు యూఆర్ క్వశ్చనింగ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద జడ్జెస్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మమతా బెనర్జీ సరే ఈ ఎలక్షన్ గెలుస్తారా లేదో ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్ ఆల్టుగెదర్. అది బీజేపీ మీద ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు ఆ ప్రాబ్లం. ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఒక సీట్ కూడా రాదు ఎట్లా. కానీ ఐ థింక్ ఫస్ట్ టైం మమతా బెనర్జీ 15 సంవత్సరాలు ఇప్పుడు పరిపాలిస్తున్న మమతా బెనర్జీకి ఫస్ట్ టైం ఒక సాలిడ్ ఛాలెంజ్ వస్తుంది. కరెక్ట్. అది ఇంపార్టెంట్. అది ఎలక్షన్లో బహుశా మనం ఇంకా 15 రోజుల తర్వాత దీన్ని అనలైజ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఏ కాన్స్టిట్యున్సీలో. ఫైనల్ లిస్ట్ 3rd ఏప్రిల్ పబ్లిష్ అయిన తర్వాత ఇంకా ఒక వారం టైము వీ విల్ బీ ఏబుల్ టు అనలైజ్ ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంతమందిని తీసేశారు. ఈ కాన్స్టిట్యున్సీని 20,000 మందిని తీసేశారు లిస్ట్ నుంచి. లాస్ట్ టైం గెలిచిన క్యాండిడేట్ 8,000 ఓట్లతో గెలిచాడు. అప్పుడు ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. 215 సీట్లు గెలిచిన మమతా బెనర్జీ అప్పుడు టెన్షన్ వస్తుంది. దట్ ఈస్ వాట్ గోయింగ్ టు బి ద బేసిక్ థింగ్. మన ప్రేక్షకులు అర్థం చేసుకుంటే వెరీ సింపుల్. ఓవరాల్గా పొలిటికల్గా ఎలా ఉంది సార్ ఇవాళ? ఐ థింక్ సి ఎండ్ ఆఫ్ ద డే సరే ఈసీ పక్కన పెడదాం, మనం వేరే మమతా బెనర్జీకి వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉంది సాయి గారు, విచ్ ఈస్ అ ముస్లిం ఓట్ బ్యాంక్, సాలిడ్ ఓట్ బ్యాంక్. అది డౌట్ లేదు దాంట్లో. ముందు స్ప్లిట్ అవుతుండే కాంగ్రెస్ వైపు కమ్యూనిస్ట్ వైపు మమతా బెనర్జీ వచ్చినప్పుడు. కానీ ఆ ఓట్లు ఇప్పుడు కంప్లీట్గా మమతా బెనర్జీ వైపు కన్సాలిడేట్ అయిపోయింది. దానికోసం వీళ్ళకి ఒక్క సీటు కూడా రావట్లేదు వీళ్ళకి. అది మీరు చూస్తున్నారు కమ్యూనిస్ట్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి. బీజేపీకి ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళకి సర్టన్ ఏరియాస్లో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు నార్త్ అలీపూర్ ద్వారా తీసుకోండి, పైన టువర్డ్స్ ద నార్దర్న్ పార్ట్ ఆఫ్ బెంగాల్ బీజేపీ చాలా స్ట్రాంగ్. బీజేపీకి స్ట్రాంగ్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇటువైపు టువర్డ్స్ కల్కట్టా డౌన్ సౌత్, అక్కడ బీజేపీ ప్రెసెన్స్ తక్కువ. అక్కడ వీళ్ళేం చేశారు ఈసారి అంటే 74 మంది ఎమ్మెల్యేస్ని డ్రాప్ చేశారు మమతా బెనర్జీ లిస్ట్ నుంచి. వాళ్ళ క్యాండిడేట్ లిస్ట్ 215 సీట్లో గెలిచిన సీట్ నుంచి టోటల్ దాని నుంచి 250 నుంచి సిట్టింగ్ 74 ఎమ్మెల్యేస్ని డ్రాప్ చేశారు ఆమె. అంటే ఆల్మోస్ట్ 1/3 ఎమ్మెల్యేస్ని డ్రాప్ చేస్తుంది సాయి గారు. దాని కారణాలు ఏం చెప్తుందంటే యాంటీ ఇన్కంబెన్సీ అగేన్స్ట్ ఎమ్మెల్యే, నాట్ అగేన్స్ట్ గవర్నమెంట్. యాంటీ ఇన్కంబెన్సీ ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఉందంట. దాని తర్వాత ఆమె ఏం చేస్తుందంటే చాలామంది 10-15 మంది ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. సినిమా స్టార్లు, సింగర్స్, థియేటర్ ఆర్టిస్ట్, ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చారు ఫీల్డ్లో, పెయింటర్స్ వీళ్ళు. ఓకే, గ్లామర్ ఎలిమెంట్. కల్కట్టా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో ఈమెం చెప్పిందంటే అభిషేక్ బెనర్జీ సెడ్ నో వీ విల్ ఓన్లీ హ్యావ్ యంగ్ క్యాండిడేట్స్, ముస్లింలను తీసుకోము మేమని చెప్పి. కానీ కల్కట్టా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఈ ఓల్డ్ 70+ వాళ్ళని రిటైన్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 12 మందిని రిటైన్ చేశారు. దే కుడ్ నాట్ రిమూవ్ దెమ్. ఎందుకంటే వీళ్ళు చాలా సాలిడ్ క్యాండిడేట్స్. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దస్ వన్ క్యాండిడేట్ ఆయన 11 సార్లు గెలిచారు, 11 టైమ్స్. అఫ్కోర్స్ మమతా బెనర్జీ వచ్చి ఇప్పుడు 3 టర్మ్స్ అవుతుంది, కానీ దానికన్నా ముందు కూడా కాంగ్రెస్ లేకుంటే సిపిఎం నుంచి ఉండరు ఆయన. 11 టైమ్స్ హీ హస్ వన్. ఆలోచించండి, ఇట్లాంటి క్యాండిడేట్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఓకే, ప్లస్ ముస్లిం ఓట్ బ్యాంక్. దిస్ ఇస్ వాట్ మమతా బెనర్జీస్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయ్యారు. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్. యాక్చువల్లీ ఎఫ్సిఆర్ఏ నిబంధనలు, ఎఫ్సిఆర్ఏ బిల్ అనేది చాలా కీలకము. మనకు బయట దేశాల నుంచి వస్తున్నటువంటి ముఖ్యంగా డీప్ స్టేట్ యాక్టివిటీస్ అంతా కూడా ఈ ఎఫ్సిఆర్ఏ బేస్ చేసుకుని నడుస్తున్నాయి. ఎఫ్సిఆర్ఏ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇట్లాంటి వాటి అన్నిటి కార్యకలాపాలు ఇండియాలో ఆపేశారు గతంలో. బట్ ఇప్పుడు దానికి ఒక అమెండ్మెంట్ బిల్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకాస్త స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా ఈ రూల్స్ని అమలుపరిచే ఒక ఉద్దేశంతో చేస్తున్నది. సో దీనికి సంబంధించినటువంటి కొత్త బిల్ని తీసుకొచ్చిన నేపథ్యంలో దీని వివరాలు ఏంటి సార్? అసలు ఇది చాలా గందరగోళం మధ్య ఈ బిల్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దీని ఉద్దేశం ఏంటి సార్, చెప్తారా? ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 ఎఫ్సిఆర్ఏ అని మనం వింటూనే ఉంటాం. దీంట్లో ఏం చేస్తారంటే ఎన్జిఓలు, మన దేశంలో ఎన్జిఓలు ఒక పెద్ద బిజినెస్ అయ్యారు. యాక్చువల్లీ మీరు కూడా పెట్టుకోవాలి ఒక ఎన్జిఓ, బాగుంటుంది. డబ్బులు సంపాదించుకు దీనికన్నా బెటర్ వే లేదు. ఏదో ఒక పేరు చెప్పి ఒక ఫౌండేషన్ పెట్టుకుంటే మీకు కోట్లు వస్తాయి. అఫ్కోర్స్ మీరు వాళ్ళు పాడిన పాట పాడాల్సి వస్తుంది, వాళ్ళు డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. ఎనీవే, ఈ రెగ్యులేషన్, ఈ యాక్ట్ ఏం రెగ్యులేట్ చేస్తారంటే మీరు బయట నుంచి మీరు డబ్బులు తెచ్చుకుంటే ఆ డబ్బులు దేనికి వాడారో అది మీరు క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. మోదీ గవర్నమెంట్ వచ్చే ముందు దాకా
ఫస్ట్ అమెండ్మెంట్ 2016లో తీసుకొచ్చేదాకా వీళ్ళు డబ్బులు ఎట్లా వాడుకున్నారో ఏం తెలియదు. ఎట్లయినా డబ్బులు వాళ్ళు వచ్చిన డబ్బులు ఫస్ట్ ఇల్లు కట్టుకుంటారు పెద్దది ఒకటి, కార్లు తీసుకుంటారు, దాని తర్వాత వీళ్ళ యాక్టివిటీస్ మొదలయ్యాయి. మీకు తెలుసు అది యూజువల్లీ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఉంటుంది. ఒక మీడియా హౌస్ నడిపించడం ఉంటుంది, లేకుంటే ఒక కన్వర్జన్ మాఫియా ఉంటుంది, లేకుంటే ఇంకా యాంటీ నేషనల్ మన జమ్మూ కాశ్మీర్లో నడుస్తున్న అట్లాంటి యాక్టివిటీస్ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్లీ ఇరాన్ కోసం కాంట్రిబ్యూషన్ వీళ్ళు కలెక్ట్ చేశారు, మీరు చూసుంటారు ఆ స్టోరీ. ఇవాళ న్యూస్ వచ్చింది, దాంట్లో పెద్ద స్కామ్ ఉందంట. దాంట్లో వచ్చిన డబ్బులు ఎవరు డొనేట్ చేశారో డీటెయిల్స్ లేదు. అది ఎనీవే సపరేట్ స్టోరీ, వీ కెన్ టేక్ ఇట్ అప్ ఇన్ యువర్ రైట్ యాంగిల్ ఇక్కడ తీసుకొచ్చింది. సో ఈ కరెంట్ FCRA యాక్ట్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళు సెక్యూరిటీ అంటే నేషనల్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఆర్డర్ అండ్ నేషనల్ సెక్యూరిటీని చాలా మటుకు ఇది అవుతుంది. మొన్న మీరు చూసాం, మనం ఇక్కడ మయన్మార్ నుంచి 5-6 మందిని పట్టుకున్నారు చూడండి, ఒక అమెరికన్ అండ్ 6 మంది యుక్రెయినియన్స్ పట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు సాయి గారు అక్కడ? వాళ్ళు మయన్మార్కి ఎట్లా వెళ్ళారు? ది ఎంటైర్ థింగ్ ఈజ్ అ వెల్ ఆయిల్ నెట్వర్క్ సాయి. మీరు చూడండి, వీళ్ళకి కార్లు, ద మోస్ట్ మోడర్న్ కార్స్ దే విల్ యూస్. వాళ్ళకి ఆఫీసర్స్ చూడండి, మోస్ట్ మోడర్న్ ఆఫీసర్స్ ఉంటుంది. ఏమనంటే మేము పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాము, పేదవాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకురావడానికి పనిచేస్తున్నాం. మన దగ్గర ఉన్నారు చాలామంది ఇక్కడ తెలంగాణలో కూడా. సో ఇప్పుడు ఏం చేస్తుంది సాయి గారు, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మన దేశంలో ఇప్పుడు చాలామందిని తీసేశారు లిస్ట్ నుంచి, దీనికన్నా ముందు చాలా ఉండే. ఇప్పుడు 16,000 అసోసియేషన్స్ ఉన్నారు, NGOs ఆర్ దేర్. 16,000 FCRA యాక్ట్ కింద రిజిస్టర్ చేశారు. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇల్లీగల్గా తెచ్చుకుంటారు ఫండ్స్, ఇది లీగల్గా తీసుకెళ్ళి. వీళ్ళకి ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఫిగర్స్ ప్రకారం 22,000 కోట్లు వచ్చినాయి. ఆలోచించండి, 22,000 కోట్లు వీళ్ళకి ఫండింగ్ వచ్చింది. అది ఎట్లా వాడారో లేదో దాని డీటెయిల్స్ వీళ్ళు ఫైల్ చేయట్లేదు రెగ్యులర్గా. దాంతో చాలామంది తీసేశారు, చాలా అసోసియేషన్స్, చాలా NGOస్ని తీసేశారు. ఎందుకంటే మీరు సపోజ్ టు సర్వ్ అన్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్. మీరు ఏం చేశారు, ఎంత ఖర్చు అయింది, ఎంత వచ్చింది, ఎక్కడ ఖర్చు చేశారని చెప్పేసి. అది కూడా ఫేక్ ఉంటుండే సాయి గారు. కానీ చాలా ఈ బిల్ తీసుకొస్తుంది, ఎందుకంటే ఆ వచ్చిన ఫండ్స్ కరెక్ట్ ప్రాపర్గా మీరు వాడుతున్నారా లేదా అని చూడండి. ఒక NGO ఒక దేశం కోసం పనిచేయడానికి, ఇక్కడ ఉన్న ప్రజల కోసం పనిచేయడానికి వాళ్ళకి దీన్ని భయపడక్కర్లేదు. కానీ మీరు యాంటీ నేషనల్ యాక్ట్ మీరు చూసుంటారు, న్యూస్ క్లిక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండే మన న్యూస్ క్లిక్ అండ్ ధన్యా రాజేంద్రన్, ఆమె న్యూస్ మినిట్ నడిపిస్తుంది. షీ వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద బోర్డ్. ఫండింగ్ చేయడానికి చైనా నుంచి ఆ డబ్బులు వచ్చినాయి త్రూ అ US గై, శ్రీలంకన్ డిసెంట్లో ఉన్నప్పుడు US కూర్చొని చైనీస్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని పంచాడు, మన దగ్గర 32 కోట్లు ఇచ్చాడు. ఇప్పుడు అదే కూడా సార్, ఇప్పుడు మనము చాలా వరకు లెఫ్ట్ ఎకో సిస్టంలో ఉన్నటువంటి మీడియా ఆర్గనైజేషన్స్ వాళ్ళకి, ఈవెన్ వైర్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అమెరికా నుంచి అక్కడిక్కడ నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఆయన సిద్ధార్థ్ వరాజరావు US ఉంటాడు కదా, సో వైర్ కానీ, క్వింట్ కానీ, లేకపోతే స్క్రాల్, ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ వచ్చేటువంటి ఫండ్స్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు FCRA NGO యాక్టివిటీ వీటిలో వస్తున్నవి. నిజానికి దాంట్లో లెక్కపత్రం కూడా చాలా తక్కువ ఉంటుంది, దాంట్లో ఏమి ఉండదు. వాళ్ళకి అందుకోసమే అందులో ఉండే జర్నలిస్టులు కానీ అక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా ప్రాపగండా మీదనే దృష్టి ఉంటుంది. వాళ్ళకి రోజువారీ వ్యూస్ ఎన్ని వస్తున్నాయి, డబ్బులు ఎంత రావాలి, దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, సంస్థలు ఎలా నడపాలి అనేది ఉండదు. సో ప్యూర్ ప్రాపగండా చేస్తూ ఉంటారు. సాయి గారు, మీకు తీస్తా సెటిల్ వాడి కేసు మీకు తెలుసు, గుల్మోహర్ సొసైటీ కేసులో. కరెక్ట్. ఇక్కడ 2002 రైట్స్ చనిపోయిన వాళ్ళ పేరు మీద ఆమె డొనేషన్ తీసుకుంది, కోట్లు తీసుకున్నారు డొనేషన్స్. వాళ్ళ కోసం జస్టిస్ ప్రొవైడ్, రాణాయుబ్ కూడా అట్లాగే కదా, జస్టిస్ ప్రొవైడ్ చేస్తారని చెప్పి ఆమె డబ్బులు తీసుకుంది ఫారిన్ కంట్రీస్ నుంచి, చాలా డబ్బు. ఫస్ట్ ఏం చేసింది సాయి గారు, ఆమె మంచి బండి కొనుక్కుంది. షీ వెంట ఆన్ ఎ ఫారిన్ హాలిడే విత్ దట్ డబ్బులు. వాళ్ళ నాన్నగారు అకౌంట్ మీకు ట్రాన్స్ఫర్ చేసేసారు డబ్బులని. వైన్ కొన్నారు, విస్కీ కొన్నారు, ఇదంతా లిస్ట్లో ఉంది. గుల్మోహర్ సొసైటీ వాళ్ళ రిలీజియన్ నుంచి, నేను మళ్ళీ ఇంకా తప్పు పడిన తీస్తా సెటిల్ వాడ్ ఇస్ టెక్నికలీ నాట్ అ ముస్లిం బట్ షీఈస్ మ్యారీడ్ టు ముస్లిం. అక్కడున్న ముస్లిం ప్రజలు వచ్చి ప్రొటెస్ట్ చేశారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. ఈమె మా దగ్గర నుంచి మా పేరు మీద డబ్బులు తీసుకొని షీఈస్ ఎంజాయింగ్ లైఫ్ అని చెప్పి ఆ కేసు ఇంకా నడుస్తుంది. షీ వాజ్ గివెన్ బెయిల్ బై ద సేమ్ సుప్రీంకోర్టు, అరెస్ట్ చేయడానికి వెళ్తుంది. ఇది సాయి గారు, మీరు చెప్పిన పబ్లికేషన్ చూడండి. మీరు ఇంత టెన్షన్లు ఉంటారు ఇప్పుడు ఫండింగ్ కోసం, మీకు ఎవరు ఫండింగ్ ఇయ్యారు. కానీ ఆ లెఫ్టిస్ట్ వాడు ఒక 10 ఆర్టికల్ మోదీ గారి గురించి డైలీ రాస్తారు వాడికి వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మీరు సర్ప్రైజ్ అయిపోతారు, 5 స్టార్ హోటల్ లాగా ఉంటుంది.
వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే దేశ వ్యతిరేకంగా మీరు పనిచేస్తే, మోదీ గారు వ్యతిరేకంగా పనిచేస్తే మీకు ఎంత డబ్బులు కావాలని చెప్పండి, అంత డబ్బులు ఇస్తాం. కానీ మీరు దేశభక్తి కోసం మీరు వందే మాత్రం పాడాలని రాస్తే అప్పుడు మీ వ్యతిరేకంగా వస్తుంది మీ అలిగేషన్స్, ఈడు జై శ్రీరాము, ఈడు కమ్యూనల్ అంత. ఇది ప్రాబ్లమ్ సాయిగా. దట్స్ అ ప్రాబ్లం. కరెక్ట్. ఇది ఇప్పుడు కాదు, దిస్ ఈజ్ అ పెరినియల్ ప్రాబ్లం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ FCRA రెగ్యులేషన్ యాక్ట్లో చాలా టైట్గా వీళ్ళని పట్టుకుంటారు. ఇప్పుడు జస్ట్ వాచ్, ఈ 16,000 కూడా సాయి గారు, మార్క్ మై వర్డ్, ఇంకొక 10 సంవత్సరాలు, 10 కూడా అక్కర్లేదు, 5 సంవత్సరాల్లో ఇట్ బికమ్ 8,000. ఎందుకంటే వీళ్ళు టైట్ ఆడిట్ రాగానే వీళ్ళు డెఫినెట్గా, ఎందుకంటే వీళ్ళు కార్లు కొంటారు, ఇండివిజువల్ నేమ్స్ మీద కొంటారు. కార్లు కొన్నది ఆర్గనైజేషన్ పేరు మీద, ఇండివిజువల్ పేరు మీద వాడుకుంటారు. ఓకే, ఇది ప్రాబ్లం. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చారు. చాలా విషయాలు మీరు అంటే ప్రతి వారం మాకు ఒక ఏదో కొత్త క్లాస్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడే ఫోరంగా ఇది ఉంటుంది. అండ్ చాలా మంది కూడా అదే కమెంట్స్ చేస్తున్నారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది సురేష్ కొచ్చాట్లి గారితో నేషనల్ రౌండప్ చర్చా కార్యక్రమం 191వ ఎపిసోడ్. ఇది ఎపిసోడ్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.